టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనం దర్శించుకోబోతున్న ఆలయం యాదాద్రి తిరుమలగా పేరుగాంచిన తెలంగాణ భువనగిరిలో వెలిసినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. స్వర్ణకాంతుల ఆనంద నిలయం, వేద మంత్రాల నిత్య పారాయణం, జంట నగరాల చెంత వెంకటేశ్వరుడి స్థావరం, భక్తకోటి భాగ్యం మన స్వర్ణగిరి దేవాలయం. యాదాద్రి ముంగిట నిలిచిన బంగారు సౌధం, భక్తుల కాంక్షలు నెరవేర్చే కలియుగ దైవం, వేద మంత్రాల మధుర గానం, నిత్యం వినిపించే దివ్య సుగంధం, అదే మన స్వర్ణగిరి ఆలయం. చూపు తిప్పలేని శిల్పకళ, గోవిందుని అద్భుతమైన కోవెల, స్వర్ణగిరి మెరుస్తోంది మిలమిల, అదే మన యాదాద్రి తిరుమల. శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత గోవింద. ఆ యాదగిరీశుడి సన్నిధి చెంతనే స్వర్ణగిరి ఉంటుందండి. ప్రత్యేకించి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణలోనే అతిపెద్ద దేవస్థానంగా చెప్పవచ్చు. అందులోనూ స్వామివారి కూడా ఎత్తైన విగ్రహంగా నిండు రూపంతో మనకి ఇక్కడ దర్శనమిస్తారు. స్వర్ణగిరి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఆ స్వామివారి దర్శనానికి వస్తూ ఉన్నారు. గోవింద 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 గోవింద. ప్రస్తుతం నేను ఆలయం దగ్గరికి ఎంట్రన్స్ దగ్గర ఉన్నానండి. మెయిన్ రోడ్ అంటే హైదరాబాద్ నుంచి మీరు భువనగిరి దాటుకుని అలా యాదాద్రి వెళుతూ ఉండగా కుడి వైపుగా మీకు ఆలయం కనపడుతుంది. టోల్ గేట్ దాటిన వెంటనే మీకు అక్కడి నుంచే ఆలయం సుందర దృశ్యం కనిపిస్తుంది అంత దూరంలో. అలా ముందుకు వెళ్తే మెయిన్ రోడ్ దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ల లోపలికి మనకు రావాల్సి ఉంటుంది. అలా వస్తూ ఉంటే ఆ దివ్య రూపం మొత్తం దేవస్థానం అంతా అద్భుతంగా ఒక కొండ పైన నెలకొని ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ సుందర దృశ్యాలను చూపిస్తాను, ఒకసారి వీక్షించండి. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత. ఇదిగో ఇదే ప్రధాన ద్వారం అండి. స్వామివారు ఈ లోపలే ఆ కొండ పైన నెలకొని ఉన్నారు. మానేపల్లి కుటుంబం వారు ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని నిర్మించారు. ఈ మార్గం గుండానే మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుందండి. చూస్తున్నారుగా ద్వారం ఎంత సుందరంగా భక్తుల్ని ఆకర్షిస్తూ ఉంటుందో. ప్రత్యేకంగా ఇక్కడి నుంచి చూస్తే మధ్యలో రామానుజాచార్యుల వారు అలా కూర్చుని ఉండి భక్తులందరికీ ఆ స్వామిని కొలవండి అంటూ స్వాగతం పలికినట్టుగా మనకు కనిపిస్తారు. మరి ఇటు అటువైపుగా మనకి శంకు చక్రాలని పైన మనం గమనించవచ్చు. పైన మొత్తం 3 గోపురాలు ఉంటాయి. మధ్యలో ఆ శ్రీ వెంకటేశ్వరుడు అలా నిలుచుని భక్తులకు ఇక్కడే దర్శనమిస్తారు. నీ నామ స్మరణమే గోవింద నిత్యము పలికేము గోవింద. ప్రధాన ద్వారం లోపలికి మనం అడుగు పెట్టేసాం అంటే స్వామివారి ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టినట్టే. మధ్యలో ఇలా పూల మొక్కలు పచ్చదనంతో చాలా కళకళలాడిపోతూ ఉంటుంది ఆలయ ప్రాంగణం అంతా కూడా. ఇక్కడి నుంచే మనం ఒక్కసారి మొత్తం మందిరం వ్యూ అంతా చూడొచ్చండి. చాలా సుందరంగా ఉంటుంది. నీ వేణుగానమే గోవింద మా శోకహరణము గోవింద. నీ వేణుగానమే గోవింద. ఇదిగో బ్రహ్మరథం. ఆలయం లోపలికి మనం అడుగుపెట్టి ఇంకా మెట్ల మార్గం వైపు వెళుతూ ఉండగా మధ్యలో మనకి కనిపిస్తుందండి బ్రహ్మరథం. ఆ రథం పైన స్వామి అలా నుంచుని భక్తులకు దర్శనమిస్తున్నట్టుగా కనపడుతూ ఉంటారు. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత గోవింద. ఇదిగో రామానుజాచార్యుల వారి విగ్రహం ఎంత ముద్దుగా అలా కూర్చుని కనపడ్డారో చూసారా. నల్లరాతిలో స్వామిని ఇక్కడ మనం చూడవచ్చు. ముందుగా ఆయనకి నమస్కరించుకుని లోపలికి మనం అడుగు పెట్టడమే. ఒక్కొక్క మార్గానికి కూడా ఒక్కొక్క పేరుతో ఉంటాయండి. అటువైపుగా ఇటువైపుగా మార్గాలు కనపడుతున్నాయి చూసారా. ఈ మార్గాన్నే ఆళ్వార్ మార్గము అంటారు. బ్రహ్మ గడిగిన పాదము బ్రహ్మమే తానైన పాదము అంటూ ఆ స్వామి వారిని ఎప్పుడు మనం తలుచుకుంటాంగా.
ఆ దివ్యమంగళ స్వరూపుడి పాదాలను మీరు దర్శించండి. నమో వెంకటేశ. అలాగే మెట్ల మార్గం ఇక్కడి నుండి ప్రారంభమవుతుందండి. మొత్తం 108 మెట్లు ఉంటాయి. ఈ మెట్ల మార్గం పైన మనం త్రిమూర్తులను అమ్మవార్లతో సహా మనం దర్శించుకోవచ్చండి. ఒక్కసారి వీక్షించండి. శంకు చక్రాలు అటు ఇటు ఉండగా ఓ వైపున గరుత్మంతుడు, మరోవైపున హనుమంతులు. ఇక మధ్యలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉంటారు. ఇక ఓ వైపుగా శివయ్య, మరోవైపు పార్వతమ్మ, ఓ వైపుగా బ్రహ్మదేవుడు, మరోవైపు సరస్వతమ్మ. మొత్తం అందరూ ఇక్కడే మనకి ముందుగా దర్శనమిస్తారనమాట. ఒక్కసారి వారికి మనసారా నమస్కరించుకుని ఆ స్వామి దర్శన భాగ్యం బాగా కలగాలి అని కోరుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ స్వామిని తలుచుకుంటూ పైకి వెళదామా మరి? రండి. గోవింద 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 గోవింద. శ్రీనివాస ప్రశాంతంగా ఉంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఇలా ఇక్కడంతా కూడా పైన సిమెంట్ కవర్ చేసేసారండి. ఎక్కడ ఇబ్బంది అవ్వదు. వర్షమైనా ఎండైనా ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా భక్తులకు ఇబ్బంది కలగకూడదని చెప్పి చాలా అద్భుతంగా ఆలయాన్ని అయితే నిర్మించారు. ఎందుకంటే ఆయన భక్త వత్సలుడు కదా. భక్తుల కోసం ఎక్కడి నుంచి అయినా ఆయన తిరిగి వచ్చేస్తారు కదా. మన చెంతనే ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు కదా. అంటే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకించి మానేపల్లి కుటుంబం వారు ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలండి. ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలంటే చెప్పానుగా 108 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. వెళదాం పదండి. గోవింద 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 గోవింద. ఇదిగో ముందుగా మత్స్యావతారం, స్వామివారి దశావతారాల్లో ముందుగా మనకి దర్శనమిచ్చే మత్స్యావతారం. ఇక్కడ ప్రత్యేకత ఏంటో చెప్పన, పాలరాతిలో అన్ని దశావతార విగ్రహాలు మనకు కనిపిస్తాయండి. అలా చూస్తూ ఆ గోవిందుడిని తలుచుకుంటూ పైకి వెళదాం. ఇదిగో కూర్మావతారం. ఎంత ముద్దుగా ఉన్నారు ఆ స్వామి. చెప్పాగా పాలరాతిలోనే మనకి అన్ని దశావతారాలు ఇక్కడ దర్శనమిస్తాయండి. ఇదిగో అలా కూర్చుని భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు అనమాట. ఇంకొక విశేషం చెప్పనా, మెట్లు ఎక్కుతూ అలసట రాకుండా, వేరే ఏ ఆలోచన లేకుండా ఇదిగో పైన ఇక్కడ చూస్తున్నారా, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల గోవింద అంటూ స్వామివారి నామాలను అలా తలుచుకుంటూ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ స్వామి చెంతకు చేరుకోవచ్చు. దశావతారాల్లో మూడవదైన శ్రీ వరాహ అవతారం. స్వామి దశావతారాల్లో 4వదైనటువంటి శ్రీ నృసింహ అవతారం. శ్రీవత్స వక్షస గోవింద, శ్రీశేష సాయినే గోవింద, గోకుల నందన గోవింద. శ్రీ వామన అవతారం. ఇక్కడైతే చాలా ముద్దుగా కనబడుతున్నారు స్వామి. 3 అడుగుల్లో ఉంటారు. వెంకటేశ్వర గోవింద శ్రీనివాస. నాకు ఈ మెట్లెక్కుతుంటే తిరుపతి జ్ఞాపకం వస్తుందండి. శ్రీవారి మెట్లెక్కాను, సుమారుగా 1 సంవత్సరం గడిచింది. ఒకసారి ఎందుకో ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అనమాట. అంటే తిరుపతిలో ఎలాంటి వాతావరణం అయితే ఉంటుందో, ఎలాంటి ఫీల్ మనకు వస్తుందో అది ఇక్కడ కొంచెం వెంటనే అనిపించింది అనమాట. ఆ గోవిందుడు ఎక్కడున్నా సరే వచ్చే భక్తుల్ని కావచ్చు, ఆ ప్రాంగణం అంతా ఆయన ఆధీనంలోకి, ఆయన ఆకర్షణలోకి వెళ్ళిపోతుంది కదా. చాలా సుందరంగా ఉంది ఆలయం అయితే. ఇదిగో పరశురామ అవతారం. సాధారణంగా పరశురాములు అంటే ఎంతో కోపంగా ఉంటారు, అంటే కోపోద్రిక్తులై కనిపిస్తారు, ఎంతో పౌరుషంగా మనకు ఉంటారంటారు. కానీ ఇక్కడ పాలరాతి విగ్రహంలో ఆయన ఎంత చిన్నగా నవ్వుతూ భలే అందంగా కనిపిస్తున్నారు. శ్రీరామ కోదండరామ ధనుర్బాణాలను చేతబూని ఆయన భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ శ్రీరామ అవతారము కూడా పాలరాతిలోనే. ప్రతి విగ్రహానికి కూడానండి సుమారుగా ఇక్కడ ఒకసారి గమనించండి, మొత్తం ఒక మందిరం లాగా ఏర్పాటు చేశారు. మధ్యలో ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహమే, ఇంకా మిగతా ఏవి సైడ్ ఇంకా ఏవి మనకు కనిపించవు. ఏ మూర్తిని అయితే ప్రధానంగా చూపించదలుచుకున్నారో ఆ మూర్తినే ఇక్కడ మనకి దర్శింపజేస్తారనమాట. చక్కగా ఒక మందిరంలా ఉంది, అందులో రాముల వారు అలా నిలబడి పాలరాతిలో ఒక పుష్పం పైన ఆయన నుంచుని అలా కనిపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏ అవతారము చక్కగా ఇక్కడ ఇంగ్లీష్లో అలాగే తెలుగులో రాసి ఉంచారనమాట. శ్రీమన్నారాయణ గోవింద. ఇదిగో శ్రీ బలరామ అవతారము. సాధారణంగానండి పిల్లల్ని కానీ వాళ్ళకి ఏమన్నా మన పురాణాల గురించి, మన దైవాల గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఇలాంటి దేవాలయాలకి తీసుకురావడం ఎంతో మేలని నా భావన.
ఎందుకంటే ఈ విగ్రహాలు చూసి ఎవరు అని పిల్లలు అడుగుతారు కదా, వెంటనే ఆ అవతారం ఏంటి, అవతార విశిష్టత ఏంటి, అవతారం నుంచి మనం ఏం నేర్చుకోవాలని చెప్పి చక్కగా పిల్లలందరికీ కూడా వివరించవచ్చు. అదిగో శ్రీకృష్ణ అవతారం. ఆయన అందం గురించి వర్ణించాలా, ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. ఇక్కడే ఉండి కాసేపు అలాగే ఆయన్ని చూస్తే బాగుండు అనిపిస్తుంది. ఎవరెవరు భక్తులు వచ్చినా ఆయన అలా పలకరించినట్టుగా నాకు కనిపిస్తున్నారు. ఒక్కసారి ఆ దివ్య మంగళ మోమును చూడండి, ఎంత ముద్దుగా ఉన్నారో శ్రీకృష్ణయ్య. దశావతారాల్లో చివరిదైనటువంటి కల్కి అవతారం. స్వామి విగ్రహం చూడండి. కల్కి రాబోతున్నారని మనందరికీ తెలుసు, కానీ ఆ రూపం ఎలా ఉంటుందో ఇక్కడ మనం ముందుగానే గమనించవచ్చు అనమాట. పాలరాతి విగ్రహంలో కల్కి అవతారంలో ఆ శ్రీ మహావిష్ణువును ఆ నామములతో మనం ఇక్కడ గమనించవచ్చు. నమో నారాయణ. కేవలం ఇంకొక 5 మెట్ల దూరంలో మాత్రమే ఉన్నామండి. మొత్తం 108 మెట్లు అని చెప్పాను కదా, నాకే నమ్మశక్యంగా లేదు అప్పుడే 100 మెట్లు నేను ఎక్కేసానా అని. ఎక్కడ అలసట రాదు, వేరే ఆలోచన రాదు. ఆ స్వామిని తలుచుకుంటూ వారి అవతారాలు చూస్తూ వీక్షిస్తూ అలా పైకి వచ్చేయటమే. మెట్ల మార్గం గుండా గిరిపైకి చేరుకున్న భక్తులకు ఇక్కడ ఎడం పక్కగా టికెట్ కౌంటర్ ఉంటుందండి. సర్వదర్శనానికి వెళదాం, అంత వెచ్చించలేం అనుకున్న భక్తులకి చక్కగా ఉచితంగా ఉన్నటువంటి ఆ సర్వదర్శనానికి వెళ్ళవచ్చు. లేదంటే 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే టికెట్ల వివరాలు, ఏ కైంకర్యాలు స్వామివారికి చేస్తారో, అందులో భక్తులు ఎవరెవరు పాల్గొనవచ్చో ఆ వివరాలన్నీ కూడా నేను మీకు అందిస్తాను. శ్రీవత్స వక్షస గోవింద, శ్రీశేష సాయినే గోవింద, శ్రీవత్స వక్షస గోవింద. గిరిపైకి వచ్చేసానండి. ఎంత హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుందో తెలుసా? ఎందుకంటే ఆ స్వామి చెంతకు వచ్చేసాం కదా, ఇక్కడి నుంచి ప్రధాన రాజగోపురం కనిపిస్తుందండి. అద్భుతం అంతే. ఎంత బాగా చెక్కారో, ఆ శిల్పికి నిజంగా దండం పెట్టాలి. ఆ స్వామి అలా చేయించుకున్నాడేమో అని అనిపించింది నాకు. ఒక్కసారి చూడండి, సాధారణంగా గోపురాలను మనం వీక్షిస్తాము, రంగురంగులుగా కనిపిస్తాయి అద్భుతమైన శిల్పకళతో. కానీ ఇక్కడ బూడిద రంగు అంటే సిమెంట్ కలర్ ఏదైతే ఉందో ఆ రంగులోనే అలా ఉంచేశారండి. కానీ ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అక్కడ కూడా పూర్తిగా దశావతారాలకి సంబంధించి, భాగవతానికి సంబంధించి చిన్న చిన్న విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మధ్యలో మాత్రం ఆ విష్ణుమూర్తి మధ్యలో అలా పడుకుని ఉన్నట్టుగా, పాలకడలిలో శేషతల్పం పైన స్వామి ఏ విధంగానైతే పడుకుని భక్తులకు దర్శనమిస్తారో అలా కనపడతారనమాట. గరుత్మంతులో వైపుగా ఉంటారు, అలాగే నారద తుంబురులు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు సేవిస్తూ ఉండగా లక్ష్మీదేవి సమేతంగా ఆ శ్రీమన్నారాయణుడు మనకు ఆ రాజగోపురం పైన దర్శనమిస్తారు. శరణాగత త్రాణ గోవింద, శ్రీ వెంకటాద్రీశ గోవింద. భక్తుల సౌకర్యార్థం స్వామివారి జలప్రసాదం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధికి అతి దగ్గరలో ఉంది ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. మానేపల్లి కుటుంబం వారు ఈ సుందరమైన దేవస్థానాన్ని నిర్మించారండి. ప్రత్యేకంగా ఈ దేవస్థానం అంతా కూడా 22 ఎకరాల్లో ఉంటుంది. అంత దూరం నుంచి కూడా ఎంతో చక్కగా మనకి ఆలయం అనేది కనిపిస్తుంది అనమాట. మీరు ఒకసారి డ్రోన్ విజువల్స్ లో చూపిస్తాను, ఆలయాన్ని అంతా కూడా వీక్షించండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా మానేపల్లి విజయ స్తంభం. సాధారణంగా ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు అది దిగ్విజయంగా పూర్తయిన తర్వాత మనం సంబరాలు చేసుకుంటాం. దానికి గుర్తుగా ఇక్కడ సరిగ్గా స్వామివారికి ఎదురుగుండా, అంటే ప్రధాన ఆలయం మనం మెట్ల మార్గం గుండా పైకి వచ్చిన తర్వాత ఒక వైపుగా మనకి కనిపిస్తుంది విజయ స్తంభం. ఇదిగో ఇదే మొత్తం మనకిది రాతితో ఏర్పాటు చేశారండి. ఇక్కడ మనం పేరు కూడా గమనించవచ్చు, మానేపల్లి విజయ స్తంభము అని చెప్పి. చాలా ఎత్తులో మనకి కనపడుతుంది. మొత్తం అన్ని వైపులా విగ్రహాలు చెక్కి ఉంటాయి. ఈ కిందంతా కొడిగు కామధేనువు, అలాగే వివిధ దేవతా మూర్తులను ఈ స్తంభం కింది నుంచి పై భాగం వరకు మనం గమనించవచ్చు. తిరుమలలో ఉన్నట్టుగానే ఇక్కడ మొత్తం 4 మాడ వీధులను మనం గమనించవచ్చండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ.
తూర్పు మాడవీధి దగ్గర మనకి టికెట్ కౌంటర్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు పూర్తి వివరాలు తెలియచేస్తారు. అలాగే ఏ దర్శనానికి మీరు వెళదాం అనుకుంటున్నారో వివరాలు కనుక్కుని ఆ దర్శనానికి వెళ్ళవచ్చు అనమాట. ఇదిగో దే టికెట్ కౌంటర్. శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తమ ఫోన్లను ఇక్కడ భద్రపరచుకోవచ్చండి. ఒక్కొక్క ఫోన్కు 5 రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. 5 రూపాయల టికెట్ తీసుకుని ఫోన్లు ఇక్కడ భద్రపరిచి స్వామి దర్శనానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడే కలెక్ట్ చేసుకోవచ్చు. అడుగడుగునా ఆ స్వామి మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంటారండి గిరిపైన. ఇదిగో చిన్నగా నవ్వుతూ చిన్న మూర్తి ఎలా కనపడుతున్నారో చూడండి. చిన్న మందిరం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. అలాగే ఇక్కడ చూస్తున్నారుగా ఇన్ఫర్మేషన్ అండ్ అనౌన్స్మెంట్ సెంటర్ అండి. ఆలయానికి సంబంధించి అలాగే స్వామి వారికి చేసే వివిధ కైంకర్యాల గురించి ఇంకా ఏమైనా అదనపు సమాచారం కావాలంటే ఇక్కడికి వచ్చి కనుక్కోవచ్చు. అలాగే ప్రత్యేకించి అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఏ పూజా కార్యక్రమాలు ఉన్నాయి, ఎవరెవరు పాల్గొనొచ్చు, ఏముంటుంది అని చెప్పి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడి నుంచే వినిపిస్తాయి అన్నమాట. మీకు ఇంకేమైనా అదనపు సమాచారం కావాలంటే ఇక్కడికి వచ్చి కనుక్కోవచ్చు. మాడవీధుల్లో అలా స్వామివారిని తలుచుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుందండి. తూర్పు వైపు నుంచి మనం దక్షిణ మాడవీధి వైపు వచ్చాం. అంటే ఒక ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట మనం ఆలయం చుట్టూరా. ఇలా మనం ఎన్నో అద్భుతాలు కూడా వీక్షించవచ్చు. రథం పెట్టేందుకు వీలుగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని, పెద్ద మండపాన్ని మనం చూడవచ్చండి. అలాగే ఆ పక్కగా వస్తే భక్తుల సౌకర్యార్థం ATMని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. మనం ఒక్కొక్కసారి క్యాష్ మర్చిపోతూ ఉంటాం, ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా చక్కగా ఇక్కడే ఈ సౌకర్యాన్ని కూడా మీరు వినియోగించుకోండి. భక్తితో కొలిచేము గోవింద శక్తి మాకందించు గోవింద. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మొత్తం 22 ఎకరాల్లో ఉన్నటువంటి అద్భుతమైన దేవస్థానం అండి ఇది. మానేపల్లి కుటుంబం వారు మొత్తంగా 11 సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. మొత్తంగా చెప్పాలంటే కొన్ని ఆలయాలు దైవ సంకల్పం అంటారు. ఇది నిజంగా అదేనేమో అనిపిస్తోంది ఈ ప్రాంగణం అంతా వీక్షిస్తుంటే. అడుగడుగునా ఆ గోవిందుడే కనపడుతున్నాడండి. ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని చూడాలన్నదే కదా మన సంకల్పం ఎప్పటికీ. అదే కదా మన గురువులు చెప్పేది. ఇక్కడ మాత్రం అడుగడుగునా ఆ గోవిందుడే దర్శనమిస్తూ ఉంటాడు. శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద. ఆ వెంకటేశ్వరుడట ఎంతమంది భక్తులు వస్తే అంత ఆనందిస్తాడటండి. మనమేమో స్వామిని అన్ని కోరికలు కోరుతాం, కానీ ఆయన నన్ను చూడ్డానికి వచ్చినా చాలనుకునే భావనలో ఉంటాడట. ఎప్పుడెప్పుడు ఏం అడుగుతారా నా భక్తులు, వారికి ఏ వరాలను ఒసంగుదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడట ఆ లక్ష్మీ వెంకటేశ్వరుడు. గోవింద 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 వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద. ఆ స్వామికి ఎప్పుడు నిత్య కళ్యాణం, పచ్చతోరణం కదండి. స్వామివారి వైభవోత్సవ మండపాన్ని చూడండి ఎంత సుందరంగా ఉందో. అతిపెద్ద మండపం అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా నిత్య కళ్యాణం స్వామివారికి ఇక్కడ జరుగుతుంది. స్వామివారి వైభవోత్సవ మండపంలోకి మనం అడుగు పెడుతున్నాం. చూస్తున్నారుగా స్వామివారి వైభవోత్సవ మండపం ఉంది. ఆ స్వామికి ఎప్పుడు నిత్య కళ్యాణం, పచ్చతోరణమేగా. అటువంటి కార్యక్రమం స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించేది ఇక్కడే. ఆ మండపం మధ్యలో స్వామి అలా నిల్చుని మనల్ని వీక్షిస్తున్నారా అన్నట్టుగా కనపడతారండి. ఇరువైపులా ఉత్సవమూర్తులను మనం గమనించవచ్చు. అదంతా కూడా మండపం. ఎవరైతే కళ్యాణోత్సవంలో పాల్గొంటారో, స్వామివారి కళ్యాణం జరిపించుకుంటారో వారికి అక్కడే ఆ స్టేజ్ పైన కూర్చునే అవకాశం ఉంటుంది. అక్కడే కూర్చుని కళ్యాణంలో పాల్పంచుకోవచ్చు. స్వామివారి కళ్యాణాన్ని అతి దగ్గరగా వీక్షించవచ్చు. ఇటు చూస్తున్నారే ఈ కుర్చీలన్నీ. ఎందుకు ఇక్కడ కుర్చీలన్నీ ఏర్పాటు చేశారంటే, ఎవరైతే కళ్యాణోత్సవంలో పాల్గొంటారో వారు ప్రత్యేకంగా ఆ మండపం పైన కూర్చునే అవకాశం ఉంటుందండి. ఎవరైతే సాధారణ భక్తులు వస్తారో వారికి ఒక్కసారి వీక్షించాలని ఉంటుందిగా, వారు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఇలా చైర్స్ అనేవి ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటో చెప్పనా, ఒక్కొక్కసారి మనం ప్రత్యేకంగా స్వామివారి కళ్యాణం జరిపించుకుందాము, ఒక్కసారి అందులో పాల్గొందాము అనిపిస్తుంది కుటుంబ పరంగా. ఎవరైనా ఒక కుటుంబం అలా నిర్ణయించుకుంటే వారికి కావాల్సిన వారి సొంత వాళ్ళని, వాళ్ళ ఫ్రెండ్స్ని ప్రత్యేకంగా ఒక 50-60 మంది దాకా వాళ్ళు ఆహ్వానించుకోవచ్చండి. ఎవరైతే కళ్యాణం జరిపించదలుచుకున్నారో వారు ఆ మండపం పైన అలా కూర్చుని కళ్యాణం జరిపిస్తూ ఉండగా, వారి చుట్టాలు అంటే ఒక పెళ్ళికి మనం ఎలా అయితే వెళ్తామో అలా వారందరినీ కూడా మీరు ఆహ్వానిస్తే వచ్చి వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని చక్కగా స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే ఆ కళ్యాణోత్సవంలో కూడా పాల్గొనవచ్చు.
ఇది స్వర్ణగిరి ఆలయంలో ఉన్నటువంటి ఒక గొప్ప అద్భుతమైన అవకాశం. అడుగడుగు దండాల గోవింద, ఆపద మొక్కుల గోవింద. స్వామివారి వైభవోత్సవ మండపంలో అద్భుతమైన శిల్పకళ ఉందండి. ప్రత్యేకించి చూడండి ఎంత సుందరంగా ఉందో. బయట నుంచి మనం లేత గులాబీ రంగులో వర్ణంతో మనం అక్కడ చూస్తూ ఉంటామండి. మొత్తం భవనం అంతా కూడా లోపలికి అడుగు పెట్టగానే టీక్ వుడ్తో మనకు కనిపిస్తుంది. ఆ వుడ్ కలర్ కావచ్చు, దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి లేత గులాబీ రంగులో దగదగ మెరిసిపోతుందంతే మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా. మొత్తం టీక్ వుడ్తో ఏర్పాటు చేసినటువంటి దశావతార విగ్రహాలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మీకు కొంచెం క్లోజప్ షాట్స్లో చూపిస్తాను. ఒక్కొక్కటి కూడాను ప్రత్యేకించి ఒక్కొక్క స్తంభం దగ్గర మనకు ఒక్కొక్క అవతారంగా కనిపిస్తారనమాట ఆ నారాయణుడు. మరోవైపుగా ఆ పైగా మనం గమనిస్తే టాంజూర్ పెయింటింగ్స్ అంటారు కదా, ఆ పెయింటింగ్స్తో చక్కగా మనకి అన్ని రూపాలలో స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. దశావతారాలు, లక్ష్మీనారాయణులు, గోవిందుడు, గోపికలతో ఉన్నటువంటి చిన్ని కృష్ణయ్య, యశోదా కృష్ణుడు, అలాగే శ్రీరామచంద్రుల వారు. టాంజూర్ పెయింటింగ్ కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది కదా, అవన్నీ మనకి కొంచెం పైగా గమనించవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఇంకొక అద్భుతాన్ని చూపిస్తాను. ఇలా రండి, ఇలా చూడండి ఎంత సుందరంగా ఉందో. చూసారా ఈ టాంజూర్ పెయింటింగ్? పెద్ద లక్ష్మీదేవి రూపం అండి. నిజంగా మన ప్రపంచంలో ఇంత పెద్ద తాంజోర్ పెయింటింగ్తో ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్ని ఎక్కడా చూడమంతే, కేవలం స్వర్ణగిరిలో మాత్రమే. అటువైపుగా ఇటువైపుగా అష్టలక్ష్ములు ఉండగా మధ్యలో గజలక్ష్మి అమ్మవారు. చూస్తున్నారుగా పైన ఏనుగులు కనిపిస్తున్నాయి. ఇగో ఎంత బాగున్నారో అమ్మవారు, చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి అంతే. అష్టలక్ష్ముల మధ్యలో గజలక్ష్మి అమ్మవారు. ఆ లక్ష్మీనాథుడికి స్వర్ణగిరీషుడికి కళ్యాణోత్సవం నిత్యం జరిగేది ఇక్కడేనండి. చూస్తున్నారుగా స్వామివారి రూపం ఎంత ముద్దుగా ఉందో. మధ్యలో స్వామి ఎలా కూర్చుని ఉండగా ఇరువైపులా మనం ఉత్సవమూర్తులను గమనించవచ్చండి. కళ్యాణం జరిపించేది ఈ ఉత్సవమూర్తులకేనమాట. దగ్గరుండి వీక్షించడం అనేది నిజంగా ఒక మహద్భాగ్యమే. చాలా పెద్ద స్థలం ఉందండి. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 12:30 వరకు కళ్యాణం జరుగుతుంది. ఎవరైతే భక్తులు పాల్గొనదలుచుకున్నారో వాళ్ళందరూ రావచ్చు. వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ముందుగానే అందిస్తారు. ఎప్పుడు రావాలనుకుంటున్నారు, ఏ సమయంలో, అంటే ప్రత్యేకించి ఏ తారీఖున అనేది, లేకపోతే ఏమైనా ముఖ్యమైన రోజులు ఉంటే కనుక అప్పుడు పాల్గొనే అవకాశాలు కూడా ఉంటాయి. అవన్నీ మీరు వివరాలు తెలుసుకోవచ్చు. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీత పారిజాత గోవింద. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వీవీఐపీలకు ప్రత్యేకంగా రూమ్స్ అండ్ కాటేజెస్ కూడా ఏర్పాటు చేశారండి. ఆలయం వెనుక పక్కనే ఉంటుంది మనకి. వైభవోత్సవ మండపం పైన మనం గమనించవచ్చు 2nd ఫ్లోర్లో. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అద్భుతమైన రూమ్స్ అండి. వీవీఐపీలు ఎవరైతే స్వామివారి దర్శనానికి వస్తారో, అలాగే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు విశేషంగా జరుపుకోవాలని కోరుకుంటారు. షష్ఠపూర్తి మహోత్సవాలు కావచ్చు, ఇంకేమైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు వారి బంధువర్గాన్ని అంతా పిలుచుకుంటారు కదా, అలా పిలుచుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగా వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఇక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేశారనమాట. ఇవన్నీ పక్కగా అటుపక్కగా ఇటుపక్కగా కనబడుతున్నవి, ఆ పైగా ఉన్నవన్నీ కూడా రూమ్సేనండి. వీవీఐపీ రూమ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక రూమ్ నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. మరొక విషయం చూస్తున్నారా, అతిపెద్ద డైనింగ్ హాల్ ఇది. మొత్తం ఒకేసారి 108 మంది కూర్చుని భోజనం చేయొచ్చండి. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అనమాట. గోవింద 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 గోవింద. వీవీఐపీ రూమ్స్ ఇవన్నీ కూడా. రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తానండి. ఆలయం వెనుక పక్కనే మనకి బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్లోనే 2nd ఫ్లోర్లో మనం ఈ రూమ్స్ని గమనించవచ్చు. సో ఇంట్రెస్ వెరీ కంఫర్టబుల్. 2 కార్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఎక్కువ మంది వచ్చినా కూడా ప్రశాంతంగా కూర్చుని ఇక్కడ సేద తీరే విధంగా ఏర్పాటు చేశారనమాట. ఇదిగో ఒక సోఫా, కాట్స్ ఉన్నాయి. స్వామివారి రూపం ఖచ్చితంగా ఉంటుంది కదా. టాంజోర్ పెయింటింగ్ తోటి ఒక ఫోటో ఫ్రేమ్ మనం ఇక్కడ చూస్తాం. అలాగే పూర్తిగా టేక్ వుడ్తోనే ఉంటుందండి ఫర్నిచర్ అంతా కూడాను. స్పేషియస్గా, ప్రశాంతంగా ఇలా మనం నెమ్మదిగా అడుగు వేసుకుంటే ఇగో వాష్ ఏరియా ఒకవైపు ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్. ఉదయం నుంచి ప్రారంభిస్తే రాత్రి వరకు జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో, కైంకర్యాల్లో భక్తులందరూ పాల్గొనవచ్చండి. చక్కగా దగ్గరలో ఉంటే మనకి తర్వాత రోజు ఒకవేళ మీరు దర్శనం ఏదైనా బుక్ చేసుకున్నారనుకోండి, కళ్యాణం ఏదైనా చేయించాలనుకున్నారనుకోండి, ముందు రోజు ఈ రూమ్ ఒకటి బుక్ చేసుకుంటే కనుక మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే చాలా దగ్గరలో ఉన్నాం మనం. చూస్తున్నారా, దేవాలయం ఇక్కడే, అదిగో అక్కడే ఆ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి నుంచి పూర్తిగా వ్యూ కనిపిస్తుంది చూడండి. అదిగో హైవే, హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళే రూట్ అండి అది. అక్కడి నుంచి మనం 1.5 కిలోమీటర్ లోపలికి వచ్చాం స్వర్ణగిరీశుడి దగ్గరికి.
దగ్గర దగ్గర మనకి 50 రూమ్స్ వరకు అందుబాటులో ఉంటాయండి. కాకపోతే త్వరగా మనం బుక్ చేసుకుంటే, బిజీ డేట్స్లో త్వరగా మీరు బుక్ చేసుకుంటే కనుక రూమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీస్కి, గ్రూప్ ఆఫ్ పీపుల్కి కూడా ఒకేసారి మీరు అలా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఏముంది, జస్ట్ మనం అలా రూమ్లో కాసేపు రిలాక్స్ అయినా కూడా ఆ స్వామి మనల్ని అలా పిలుస్తూనే ఉంటాడు. ఆయన నామాలు అలా వినపడుతూనే ఉంటాయి. ఆ స్వామి సన్నిధిలో హాయిగా సేద తీరవచ్చు. ప్రత్యేకించి వివిధ కైంకర్యాల్లో మనము పాల్గొనవచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఈ మందిరం లాగా ఉన్నటువంటి ఒక నిర్మాణం. ఇందులోనే గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి అన్నదాన కేంద్రం ఉందండి. ఇదిగో ఇలా లోపలికి వెళ్ళటమే సావిత్రమ్మ అన్నప్రసాద మండపం. ఎంత మంచి సువాసన, నేతి లడ్డూలు, స్వామివారి లడ్డూ ప్రసాదం వాసన వస్తుందండి నాకు. ఇలా మనం లోపలికి అడుగు పెట్టడమే స్వామివారి నిలువెత్తు రూపం చిరునవ్వులు చిందిస్తూ మనకు కనిపిస్తుందండి. స్వామివారి ప్రసాదానికి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడికే వస్తారన్నమాట. ఇక్కడే స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. కలియుగ వరదుడా గోవింద, శ్రీరాబ్దినాథ శ్రీ గోవింద. ఒకేసారి 5,000 మంది ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని తీసుకునే వీలు ఏర్పాట్లు చేశారనమాట. ఇగో ఇక్కడ కూర్చోవచ్చు, చక్కగా ఇలా కూర్చుని చక్కగా ఇలా వడ్డిస్తారండి. మనకి శాంతంగా తినొచ్చు, రిలాక్స్డ్గా స్వామిని తలుచుకుంటూ. ఏడుకొండలవాడ, ఎంత బాగున్నావయ్యా, చక్కగా నవ్వుతూ. అలాగే ఈ అన్నప్రసాద కేంద్రంలోనే ఇక్కడ చూడండి దశావతారాలు. గోవింద గోవింద, నారాయణ వాసుదేవ జగన్నాథ, కృష్ణాయ వాసుదేవ హరే పరమాత్మ ప్రణత క్లేశనాశనాయ గోవిందాయ నమో వెంకటేశ. కమ్మటి భోజనం ఉంటుందండి స్వామివారి ప్రసాదం. అన్నం, పప్పు, సాంబారు, ఏదైనా ఒక రకమైన పచ్చడి, అలాగే రోజు రోజుకి ఒక్కొక్క కూరని అలా మారుస్తూ ఉంటారనమాట. కూరగాయలతో చక్కగా కమ్మగా ఉండేటువంటి ఒక కూర, అలాగే చివరిగా పెరుగుతోటి, అలాగే ఒక స్వీట్ తోటి ముగిస్తామన్నమాట. అంత చక్కగా ఉంటుంది స్వామివారి ప్రసాదం. సాధారణంగా సన్నిధానాలకు వెళ్ళినప్పుడు, మనం క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం తీసుకోవాలని అందరి కోరిక, వీలుని బట్టి సమయం బట్టి. కానీ ప్రత్యేకంగా ఇక్కడికి ఎవరైతే భక్తులు వస్తారో మధ్యాహ్నం కావచ్చు, ఉదయం వచ్చినా, సాయంత్రం వచ్చినా వారికి అయితే భోజనం అందుబాటులో ఉంటుంది. అన్నదాన కేంద్రానికి వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవచ్చు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నామండి ప్రస్తుతం మనం. స్వామివారి ప్రసాదం కౌంటర్లు ఇలా మనకి ఒక 4 చోట్ల కనిపిస్తాయి. తప్పకుండా అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. అద్భుతమైనటువంటి, ఎంతో రుచిగా ఉండేటువంటి స్వామివారి ప్రసాదం లడ్డు, పులిహోర, వడని ఇక్కడ అందజేస్తారనమాట. అందరూ వెచ్చించగలిగే ధరలోనే ఉంటాయి. 50 రూపాయలు, 20 రూపాయలు, ఇలా మనకి కావాల్సినన్ని ప్యాకెట్లు మనం తీసుకువెళ్ళొచ్చు. కానీ స్వామివారి ప్రసాదాన్ని మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. చాలా దివ్యంగా, అద్భుతంగా ఉంటుంది ఆ రుచి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నిత్య కైంకర్యాలు, ప్రత్యేకంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన వివరాలు ఇలా ఒక బోర్డు లాగా ఏర్పాటు చేశారండి. భక్తులు ఎవరు వచ్చినా ఒక్కసారి వీక్షించి తెలుసుకోవచ్చు అనమాట. లేదంటే ఇన్ఫర్మేషన్ డెస్క్ అని చెప్పి కొన్ని కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మీకు అన్ని వివరాలు అందిస్తారు. ఉదాహరణకు మీకు చెప్తాను చూడండి. ఉదయం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు సుప్రభాత సేవ జరుగుతుంది స్వామివారిది. 500 రూపాయలు ఒక్కొక్కరికి టికెట్ అది. ఆ సేవలో పాల్గొన్న వాళ్ళకి కండువా, అలాగే స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదంగా ఇస్తారు. అలాగే ఉదయం 7 గంటల నుంచి 7:30 గంటల వరకు సహస్రనామార్చన ఉంటుందండి. 1100 రూపాయలు ఉంటుంది టికెట్. దంపతులు పాల్గొనవచ్చు, లేకుంటే 2 వ్యక్తులు పాల్గొనవచ్చు అండి. కండువా కప్పుతారు, స్వామివారి శేషవస్త్రం అందిస్తారు, లడ్డు ప్రసాదంగా ఇస్తారు. 10:30 నుంచి 12:30 వరకు స్వామివారి నిత్య కళ్యాణం జరుగుతుంది. 2001 రూపాయి అండి. దంపతులు పాల్గొనవచ్చు, 2 పాల్గొనవచ్చు. వారికి ప్రత్యేకంగా స్వామివారి ప్రసాదం కూడా అందజేస్తారనమాట. అలాగే వివిధ సేవలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు కూడా సువర్ణ పుష్పార్చన జరుగుతుందండి. అందరూ పాల్గొనవచ్చు. వాటికి ప్రత్యేకంగా 900 రూపాయలు మనం కట్టాల్సి ఉంటుంది. దంపతులుగా పాల్గొనవచ్చు, లేకుంటే 2 ఎవరైనా పాల్గొనవచ్చు. శేషవస్త్రం అలాగే లడ్డూని ప్రసాదంగా అందిస్తారు. అలాగే ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు కూడా వేదాశీర్వచనం ఉంటుంది. 4 వేదాశీర్వచనం ఇస్తారు. 2501 రూపాయి మనం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూని ఖచ్చితంగా ప్రసాదంగా ఇస్తారండి. మీరు ఏ కైంకర్యంలో పాల్గొన్నా కూడా అంతకన్నా మహద్భాగ్యం ఏముంటుంది.
స్వామివారి శేషవస్త్రం అంటే ఇక జన్మ ధన్యమైపోయినట్టే. సాయంత్రం 6:30 నుంచి 7 గంటల వరకు తిరువీధి ఉత్సవం ఉంటుందండి. స్వామి అలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతుంటే ఇక అద్భుతం అంతే. మనం వర్ణించలేము ఆ అనుభూతిని. అందరూ ఖచ్చితంగా ఈ సమయానికి వస్తే బాగుంటుంది అనేది నా భావన. సాయంత్రం పూట 4 గంటలకు అలా చేరుకోండి ఆలయానికి. క్లోజ్ చేసే వరకు 8:30, 9 వరకు మీరు ఉండండి. ఇంకా జీవితంలో ఎంతకైనా అద్భుతమైన అనుభూతికి మనం లోనవ్వలేమేమో అని అనిపించేస్తుంది అంతే. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రిత పారిజాత గోవింద, గోవింద గోవింద గోవింద. ఇక ఆ తర్వాత సహస్ర దీపాలంకరణ ఉంటుందండి. సాయంత్రం 7 గంటల నుంచి 7:30 గంటల వరకు 500 రూపాయలు ఉంటుంది టికెట్. ఒక్కరు పాల్గొనవచ్చు. స్వామివారి శేషవస్త్రం అలాగే లడ్డు ఇస్తారనమాట. ఇక చివరిగా జరిగేది పవళింపు సేవ. రాత్రి 9:15 నుంచి 9:45 కండి. ఆ తర్వాత ఇక ఆలయం మూసివేస్తారు. పవళింపు సేవ ఏదైతే ఉందో అప్పుడు ఉంటుందండి. స్వామిని అలా జో అచ్యుతానంద అంటూ ఆయన్ని పడుకోబెడతారు. ఇంకా ఎందుకు ఈ జీవితం ఈయన చెంతనే ఉండిపోతే బాగుండు కదా, ఆ స్వామివారి పాదాల చెంతనే అని అనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట. ఒక్కరు పాల్గొనవచ్చు. ఒక్కొక్కరికి 500 రూపాయలు టికెట్ ఉంటుంది. లడ్డూని మనకి ప్రసాదంగా అందిస్తారు. ఇవన్నీ కూడా నిత్యం జరిగేటువంటి కైంకర్యాలు. ఈ వివరాలన్నీ నేను ఇక్కడ మీకు అందించే ప్రయత్నం చేశారు. మీరు ఎలా అయితే రావాలనుకుంటున్నారో, ఎందులో అయితే పాల్గొనాలనుకుంటున్నారో ముందుగానే మీరు వచ్చి నమోదు చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ల ద్వారా మీరు కన్సల్ట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడికి వచ్చి మీరు తర్వాతి రోజు కూడా మీరు బుక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఉండడానికి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీ లగేజ్ పెట్టుకోవచ్చు. మీరు ఫ్యామిలీ మెంబర్స్గా వచ్చినా ఇక్కడ స్టే చేయొచ్చు. అలాగే కాసేపు ఇక్కడ ఒకవేళ ఒక పూట ఉందామన్నా కూడా ఇక్కడ మీరు గడపచ్చు అనమాట. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు, అటు యాదగిరిగుట్ట, వరంగల్ వరకు ఉన్న వాళ్ళైతే గనక ఏముంది 2 గంటలు 3 గంటల ప్రయాణం అండి. చాలా దగ్గరగానే కాబట్టి వచ్చి పాల్గొని మీరు ఆ రోజునే తిరిగి వెళ్ళిపోవచ్చు. లేదు ఉండాలనుకున్న వాళ్ళకు కూడా వివిధ ఏర్పాట్లు అన్నీ కూడా ఉన్నాయి. మీరు ముందుగానే నమోదు చేసుకోవచ్చు అని చెప్పాను కదా. వాటికి సంబంధించి వెబ్సైట్ కూడా ఉంటుందండి, swarnagiritemple.com. మీరు ఒకసారి పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి విజిట్ చేయండి వెబ్సైట్ని. మీకు అన్ని వివరాలు వచ్చేస్తాయి. ఏ సేవలో మీరు పాల్గొనాలి అనుకుంటున్నారో అది మీరు పాల్గొనవచ్చు అనమాట. ముందుగానే మీరు డబ్బులు చెల్లించవచ్చు. లేకుంటే ఇక్కడికి వచ్చైనా కట్టడం కానీ, టికెట్స్ అవి ఎలా ఉన్నాయి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి కూడా తెలుసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. అందరూ వచ్చి అంటే దంపతులుగా రావచ్చు, కుటుంబ సమేతంగా వచ్చి ఆ స్వర్ణగిరి వెంకటేశ్వరుని దర్శించుకుని తరించండి. ఇవన్నీ కూడా మాడవీధులు. మొత్తం మీకు ఆలయం అంతా కూడా చెప్పాను బూడిద రంగులో కనిపిస్తుందండి. అంటే వర్ణాలతో అలంకరించకుండా అలా ఒకటే రంగుని అలా మెయింటైన్ చేశారనమాట. ఇగో దగ్గర చూపిస్తాను చూడండి. ఇలా మాడవీధులు మనకి ఇలా రాసి ఉంచుతారు ఎక్కడికక్కడ. మనం పడమర వైపు ఉన్నాము. మనం అంటే తూర్పు వైపు నుంచి దక్షిణం, ఆ తర్వాత పడమరం వైపు వచ్చామన్నమాట. తిరునామాలు, శంకు చక్రాలు ఇలా ఎక్కడికక్కడ మనకు కనిపిస్తాయి. స్వామివారి గోవింద నామాలు మనం ఇక్కడ వీక్షించవచ్చు. వజ్ర మకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, స్వర్ణగిరీష గోవింద, యాదాద్రి తిరుమల గోవింద. స్వామి యాదాద్రి తిరుమల మనకి ఎక్కడైనా కూడా ప్రతి చూడొచ్చండి. ఇక్కడ YTD అని ఉంటుంది, యాదాద్రి తిరుమల దేవస్థానం అని. తెలంగాణ తిరుపతిగా ప్రత్యేకించి యాదాద్రిని చెప్తారు, యాదాద్రి తిరుమలగా స్వర్ణగిరి చెప్తారనమాట. కాసేపు ఇలా కూర్చుని సేద తీరొచ్చండి. మాడవీధుల్లో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చెప్పాగా తిరుమలలో ఉన్న భావన వచ్చింది నాకైతే. ఈ మాడవీధుల్లోనే స్వామివారు ఊరేగేది, భక్తులకి దర్శనం ఇచ్చేది, ఉత్సవమూర్తుల్ని ఊరేగిస్తారనమాట. సాయంత్రం ఇగో సమయం అయింది. సాధారణంగా ఉదయం లేకుంటే రాత్రిపూట వస్తే బాగుంటుందంటారండి. నేను రెండు మనకి కవర్ అయితే బాగుంటుంది కదా. సాయంత్రం పూట వస్తే సూర్యుడి వెలుగులోనూ చూడొచ్చు, చంద్రకాంతిలోనూ మనం చూడొచ్చు కదా ఆలయాన్ని. అందుకే సరిగ్గా నేను సాయంత్రం సమయానికి వచ్చానండి. 6:30 అవ్వొస్తోంది టైము. ఇంకాసేపట్లో కొంచెం చీకటి పడుతుంది. అప్పుడు ఉంటుంది స్వర్ణగిరి ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతుంది అంతే. నా మాట మాత్రం అబద్ధం కాదు, మీరే చూస్తారుగా. ఆలయ ప్రాంగణంలో అలా నడుస్తూ ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుందండి కాసేపు అయితే. కానీ కాసేపే కాదు, ఇక్కడ ఉండేందుకు కూడా సాధారణ భక్తులకు ఏర్పాట్లు కూడా ఉన్నాయండి. VVIPలకు ప్రత్యేకించి సూట్స్ రూమ్స్, అలాగే కాటేజ్ లాగా ఏర్పాటు చేశారండి దేవస్థానం వారు. అలాగే సామాన్య భక్తులు, సాధారణ భక్తులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఉండేందుకు వీలుగా ఇక్కడ ఆగండి. ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన కాటేజ్లు, రూమ్స్ అనమాట. సో దానికి సంబంధించిన వివరాలు మీరు ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గర అడిగి తెలుసుకోవచ్చు. ముందుగానే మనం నమోదు చేయించుకుని మనం రిజర్వ్ చేసుకుని వచ్చి ఉండొచ్చు అనమాట.
వెంటనే ఏమైనా కైంకర్యాల్లో పాల్గొనాలి తర్వాత రోజు, ఆ తర్వాత రోజు 2 రోజులు ఉండదలుచుకున్నా ఉంటే గనక మీరు చక్కగా అవి రిజర్వ్ చేసుకుని కుటుంబ సమేతంగా ఉండడానికి వీలుగా ఉంటాయి. ఉత్తర మాడవీధి అండి. ప్రత్యేకించి ఇక్కడి నుంచి చూస్తే గనక మనకి ఓవైపు రోడ్ సైడ్ వ్యూ కనపడుతుంది, మరోవైపు ఆలయం అన్నమాట. మొత్తం అంతా వీక్షించవచ్చు. ఈ ఆలయంలో ఇంకొక విశేషం ఏంటో తెలుసా? మీకు డ్రోన్ విజువల్లో మాత్రమే అది చూడటానికి సాధ్యమవుతుందండి. అది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆంజనేయ స్వామి వారి పెద్ద మండపం ఏదైతే ఉందో, అంత పెద్ద మండపం పైన బంగారు వర్ణంలో గరుత్మంతుల వారు మనకు కనిపిస్తారు. 12 అడుగుల్లో ఎంత సుందరంగా ఉంటారో. నిజంగానే ఆయన మొత్తం ఒక రక్షకుడిగా ఉన్నారా ఈ ప్రాంతం అంతటికి, అక్కడి నుంచి వీక్షిస్తున్నారా వచ్చేవారిని వెళ్ళేవారిని అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనం అంత దూరంలో ఉన్న మెయిన్ రోడ్ వైపు నుంచి కూడా చూస్తే ఆయన మనకి కనిపిస్తారు. ఇలా రెక్కలు ఇలా చాచి ఆయన ఇలా నమస్కరించినట్టుగా మనకు కనబడతారండి. బంగారు వర్ణంలో 12 అడుగుల్లో గరుత్మంతులు. భువనగిరిలో ఉన్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక ఆకర్షణ కార్యసిద్ధి హనుమాన్ వారి విగ్రహం అండి. అతి పొడవైన విగ్రహం ఇక్కడ మనం ఆంజనేయ స్వామి వారిది గమనించవచ్చు. చాలా విచిత్ర భంగిమలో ఇక్కడ హనుమంతుల వారు మనకు కనబడతారు. చూస్తున్నారుగా ఎంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహమో. దగ్గరికి వెళ్దాం. పూర్తిగా ఒక మండపం లాగా ఏర్పాటు చేశారండి. ఇలా నిలువుగా చూస్తే అతి పెద్దది, దగ్గర దగ్గర 82 అడుగులండి. ఇలా తల పైకెత్తి చూడాల్సిందే. కింద నుంచి రోడ్ సైడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్, అక్కడి నుంచి మనకి వ్యూ బాగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలు నిలబెట్టినప్పుడు చిన్న విగ్రహం ఏదైతే పూజా కార్యక్రమాలు చేస్తారో అవి కూడా నిలబెడతారు కదా, ప్రతిష్ఠిస్తారు కదా. అలా చిన్న హనుమంతుల వారిని దాసాంజనేయుడిగా మనకి ఇక్కడ కనిపిస్తారు బుజ్జిగా. కానీ ఇక్కడ స్వామివారు కార్యసిద్ధి హనుమాన్ గా కొలువై ఉన్నారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసానం. జై శ్రీరామ్. ఆయన పేరు తలిచినా తలవకపోయినా రాముల వారి పేరు తలిస్తే ఎంతో సంతోషిస్తారట హనుమంతుల వారు. జై శ్రీరామ్. అంతేనా స్వామి? సంతోషం. ఇక్కడ మనం చూడొచ్చు 2.5 అడుగుల్లో బుజ్జి హనుమాన్ మనకు కనపడతారండి. పైగా మనం వీక్షిస్తున్నాము. చాలా విచిత్ర భంగిమలో ఇక్కడ ఉంటారు స్వామి అని చెప్పాను కదా. చిన్నపిల్లలు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు అలా విచిత్రంగా నిలబడతారట. అదే భంగిమలో ఇక్కడ మనకి కార్యసిద్ధి హనుమాన్ వారు కనపడతారు. 27 అడుగులలో మొత్తం ఏకశిలతో స్వామివారిని చెక్కారండి. పూర్తిగా మీరు చూస్తున్నటువంటి 27 అడుగుల కార్యసిద్ధి హనుమాన్ ఎవరైతే ఉన్నారో అదంతా కూడా ఏకశిలే. పూర్తిగా మనకి ఒకటే రంగులో కనపడతారు. మూతికి మాత్రమే సింధూరం రాసి ఉంటుందన్నమాట. ఇది చాలా ప్రత్యేకం. ఈ స్వర్ణగిరి ఆలయంలో ఒక గొప్ప ఆకర్షణగా ఆంజనేయ స్వామి వారి విగ్రహం గురించి చెబుతారు. మనకి ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి కొద్దిగా ముందుకు నడుచుకుని వస్తే జయఘంట మండపం అని ఉంటుందండి. ఇదిగో ఇక్కడే అతి పెద్ద కంచు గంటని మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. సాధారణంగా భక్తులు ఎవరైతే వస్తారో ఈ గంటని వాళ్ళు కొట్టొచ్చు అనమాట. ఇక్కడి నుంచి వాళ్ళు ఒకసారి ఫోర్స్గా ఇలా ట్రై చేస్తే అవతల పక్కకి తాకుతుంది. అక్కడి నుంచి వచ్చే ధ్వని దగ్గర దగ్గర కొంత కిలోమీటర్ల మేర విస్తరిస్తుందండి. ఆ ధ్వని వచ్చినప్పుడు ఏదైతే వైబ్రేషన్, ఎవరైతే గంట కొడతారో వాళ్ళ చేతికి ఒక వైబ్రేషన్ వస్తుంది. అది 2 నిమిషాల పాటు అలాగే ఉంటుందట బాడీలో. అంటే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది వాళ్ళకి అని అంటారు. చాలా మంది పోటీ పడతారు భక్తులు. అయితే ఇంకొంచెం మరమ్మతులు అనేవి చేస్తున్నారు ఇక్కడ. ఇంకొంతమంది అంటే ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా అందుకే ప్రస్తుతం ఇలా ఏర్పాటు చేశారనమాట, గ్రిల్స్ లాగా వేసి. ప్రపంచంలోనే అతిపెద్దదైన గంట మనకి అయోధ్యలో మొదటిదైతే, రెండవది భువనగిరిలో ఉన్నటువంటి ఈ స్వర్ణగిరి దేవాలయంలో ఉంటుందన్నమాట. వీక్షించండి తప్పకుండా మీరు ఆలయానికి వచ్చినప్పుడు. శ్రీ శ్రీనివాస గోవింద. స్వర్ణగిరీశుడి ఉత్తర మాడవీధిలో లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా మనం దర్శించుకోవచ్చండి. శిలలో మనకి కనిపిస్తారు ఇక్కడ. ఇదిగో చూడండి, లక్ష్మీ అమ్మవారిని అలా ఒళ్ళో పెట్టుకుని చక్కగా ఒక మందిరంలో కూర్చుని భక్తులకు దర్శనమిస్తారు ఆ లక్ష్మీ నరసింహుడు. దగ్గరలోనే యాదగిరి నరసింహుడు ఉంటారు. అక్కడ స్వామిని దర్శించుకుని మళ్ళీ ఇక్కడ కూడా మనం ఆయన్ని దర్శించుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామి. తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళిన ప్రతి భక్తులు కూడా ముందుగా
లక్ష్మీ వరాహస్వామి వారిని దర్శించుకుంటారు కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఆ వరాహస్వామి మనకి దర్శనమిస్తారండి. మనకి జలనారాయణ స్వామి వారి వైపు వెళ్లే రూట్లో, అంటే ప్రత్యేకించి చెప్తున్నాను, మీకు ఇక్కడ ఉత్తర మాఢవీధి దగ్గర కొంచెం మీరు ముందుగా వస్తే హనుమంతుడిని దర్శించుకుని అలా జయఘంట మండపం చూసి నెమ్మదిగా ఇలా నడుచుకుంటూ వస్తే మీకు ఇక్కడ లక్ష్మీ వరాహస్వామి వారు కనిపిస్తారనమాట. నమో నారాయణ. లక్ష్మీ వరాహస్వామి మండపాలు ఉంటాయండి. ప్రత్యేకించి ప్రతి ఒక్క విగ్రహానికి స్వామివార్లని అమ్మవారిని ఏర్పాటు చేసినప్పుడు మండపాల్లాగా పెట్టారనమాట. ఒకవైపుగానేమో లక్ష్మీ నరసింహుడు, మరోవైపుగా లక్ష్మీ వరాహస్వామి వారు దర్శనమిస్తారు. ఇదిగో స్వామివారి దివ్య పాదాలు, నామాలు, శంకు చక్రాలు ఇక్కడ మనం చూడొచ్చండి. ప్రత్యేకించి ఇక్కడ దీపస్తంభం అని ఏర్పాటు చేశారండి. భక్తులు ఎవరైతే దర్శనానికి వస్తారో వాళ్ళు ఇక్కడ దీపాలు వెలిగించి స్వామికి నివేదన చేయొచ్చు అన్నమాట. ఇగో నేను కట్టవత్తులు మొత్తం 365 సంవత్సరం పొడవునా నేను ఇక్కడ రాకపోవచ్చు, కానీ ఒక్కసారి వెలిగిస్తే సంవత్సరం అంతా నేను ఆ స్వామివారి దగ్గరికి వచ్చి దీపం వెలిగించిన ఫలితం కోసం అన్నమాట. వెలిగించారన్న ఒక్క భావన కోసం ఈ విధంగా నేను 365 ఒత్తులతో స్వామివారికి దీపారాధన చేస్తాను. ఆండాళ్ నాయక గోవింద, ఐశ్వర్యకారక గోవింద. ఆండాళ్ నాయక గోవింద, ఐశ్వర్యకారక గోవింద. నారద ప్రార్థిత గోవింద. ఈ స్వర్ణగిరీశుడి ఆలయం చెంత ఒక అద్భుతాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ప్రతి ఒక్కరు ఆకర్షితులయ్యేది స్వామివారిని ఖచ్చితంగా ఈ ప్రదేశంలో చూడాలి అనుకున్నటువంటి స్థలానికి ఇప్పుడు నేను తీసుకెళ్ళబోతున్నాను. అదే జలనారాయణ స్వామి వారు ఉన్నటువంటి ఒక ప్రాంగణం అన్నమాట. పదండి వెళ్దాం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోనే అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం కోనేరు మండపం అండి. ఇదిగో శ్రీ శ్రీనివాస గోవింద, శ్రిత పారిజాత గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రిత పారిజాత గోవింద. చూస్తున్నారు కదా, ఇదే కోనేరు. సాధారణంగా కోనేరు అనగానే భక్తులందరూ వచ్చి అక్కడ స్నానాలు ఆచరించో లేకపోతే కాలు కడుక్కునో వెళుతూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదండి. స్వామివారు జల నారాయణుడిగా ఇక్కడ కొలువై ఉంటారనమాట. మనం వీక్షించవచ్చు ఇక్కడి నుంచే. కానీ ఒక్కసారి ఈ మండపాన్ని చూడండి. స్వర్ణగిరి ఆలయం అనగానే ముందుగా మనకు కనిపించేవి ఈ విజువల్సే. ప్రపంచంలోకెల్లా జలనారాయణ స్వామి వారి రూపాలను కేవలం 2 చోట్ల మాత్రమే మనం గమనించగలమండి. ఒకటి నేపాల్లో ఉన్నటువంటి జలనారాయణ స్వామి, మరొకటి తెలంగాణ స్వర్ణగిరిలో ఉన్నటువంటి ఈ జలనారాయణ స్వామినే. కోనేరు మధ్యలో స్వామివారు అలా పవళించి ఉన్నారు కదా. ఇక 4 వైపులా చూసుకుంటే ఈ కోనేరుకి 4 వేదాలకి గుర్తుగా వాటి అధిదేవతలు చిన్న చిన్న మందిరాలలో కొలువై ఉంటారండి. చక్కగా మనం దర్శించుకోవచ్చు. ఇవి కూడా చాలా అరుదుగా మనం చూస్తాం. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రిత పారిజాత గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రిత పారిజాత గోవింద. ఇలా నెమ్మదిగా అడుగు వేసుకుంటూ చూస్తూ మనం మొత్తం వీక్షించొచ్చండి మండపం అంతా కూడాను. కేవలం అలా ఉట్టిగా ఏదో స్వామివారి నామాలతో అలా వదిలేకుండా ప్రతి చోట స్వామివారి రూపాలు మనం విగ్రహ రూపంలో చూడొచ్చు అనమాట. 4 వైపులా మనకి గోపురాలు కనిపిస్తాయి, ఎత్తైన గోపురాలు. పైన మనకి కుంభాలన్నమాట. కలశాలు ఏవైతే ఉంటాయో అవి 5 కలశాలు ప్రతి గోపురం పైన మనకు కనిపిస్తాయి. 4 వైపులా 4 ద్వారాలు అనమాట. 4 ద్వారాలు ఉన్నట్టుగా ఉంటాయి. మనం ప్రధానంగా మాఢవీధి, ఉత్తర మాఢవీధి ఏది ఉందో అటువైపు నుంచి రావచ్చు అనమాట. ఆ రూట్ అది. ఇప్పుడు నేను వచ్చిన మార్గం ఇదే అనమాట. ఇగో కొంచెం ఇంకొద్దిగా ముందుకు వెళ్తే స్వామివారి రూపం మనకి చాలా చక్కగా కనపడుతుందండి. అదిగో స్వామి గోవింద, ఎంత బాగున్నారండి. కోనేటిలో ఆ విష్ణుమూర్తి వారు జలనారాయణ స్వామిగా ఇక్కడ కనపడుతున్నారు. అందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నేపాల్లో మనకి జలనారాయణ స్వామి వారు దర్శనమిస్తారండి. అక్కడ ప్రత్యేకంగా ఉంటారు ఆయన. అతిపెద్ద విగ్రహం ఉంటుంది, నీళ్ళల్లోనే ఉంటారు ఆ స్వామి. అందుకే స్వామికి జలనారాయణుడు అని పేరుంది. ఇక ఆ తర్వాత మనం చూడొచ్చు స్వర్ణగిరి దేవస్థానంలో మాత్రమేనండి జలనారాయణ స్వామిని. ఇక్కడ చూస్తున్నారు కదా. సాధారణంగా స్వామిని వర్ణించేటప్పుడు పాలకడలిలో శేషతల్పం పైన పవలించేవా దేవా అని పాడుతూ ఉంటారు కదా పాట. అలా ఇక్కడ ఈ కోనేటిలో స్వామి అలా శేషతల్పం పైన నిద్రిస్తున్నట్లుగా మనకు కనిపిస్తారు.
ఆదిశేషుడు మాత్రం అలాగే పడగ విప్పి స్వామికి రక్షణగా కనపడతాయి. ఇక్కడ ప్రత్యేకంగా అయ్యగారులు నీళ్ళలోకి దిగి వెళ్ళి ఆ కోనేటి మధ్యలోకి వెళ్ళి వివిధ పూజలు చేస్తారండి. కొన్ని కైంకర్యాలు కూడా ఉంటాయి, అవి మనం భక్తులందరం కూడా వీక్షించవచ్చు. విశేషమైన సందర్భాల్లో ఆ స్వామికి కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నమాట. నారద ప్రార్థిత గోవింద నారాయణాయ శ్రీ గోవింద, నారద ప్రార్థిత గోవింద నారాయణాయ శ్రీ గోవింద. ఒకటి ముఖ్యంగా మెచ్చుకోవాలండి, ఆలయం మొత్తం మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. నీట్నెస్ అనేది బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసింది, లోక కళ్యాణం కోసం నిర్మించినటువంటి ఆలయం కదా. భక్తుల సౌకర్యార్థమే ప్రథమ ధ్యేయంగా పెట్టుకున్నారు మానేపల్లి కుటుంబం వారు, ఈ దేవస్థానం వారు. అందులో భాగంగా చాలా నీట్గా ఉందండి. అంటే శుభ్రత అనేది ప్రధానం ఎప్పుడైనా సరే. అలాగే అందులోనూ స్వామివారికి ఎంత శుచిగా శుభ్రంగా ఉంటే అంత దగ్గర అవ్వచ్చు అనమాట. అందుకే మనకు అది అడుగడుగునా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, నాణాలన్నీ కూడా మన పైకి ఇలా కనిపిస్తున్నాయి. ఈ నీళ్ళల్లో భక్తులు ఎవరు దిగడానికి కానీ వెళ్ళడానికి కానీ వీల్లేదండి. అలా చేయటం కూడా ఒక మంచి పని అనిపించింది నాకు. ఎందుకంటే స్వామి కోసమే అంకితం అనమాట ఇది. జలనారాయణుడు ఎవరైతే ఉన్నారో వారి కోసమే ప్రత్యేకంగా ఈ కోనేరు అనమాట. స్వామివారు ఉన్నటువంటి ఆయన ఇల్లు ఇది, ఆయన స్థలం కదా. అందుకే మనం కాళ్ళు కడుక్కోవడం కానీ చేతులు కడుక్కోవడం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదండి. అందుకే అలౌ చేయకుండా మొత్తం గ్రిల్స్ ఏర్పాటు చేశారు. మీకు ఒక్కసారి చూపిద్దామన్న ఉద్దేశంతో నేను కొంచెం పర్మిషన్ తీసుకుని ఇక్కడ దాకా వచ్చాను. కొంచెం ఆ నీటిని ప్రోక్షణ చేసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. స్వర్ణగిరి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు గారు నిజంగా ఎంతటి అదృష్టవంతులో అనిపించిందండి నాకు. స్వామి వారి అత్యంత కృప వారిపైన వారి కుటుంబం పైన ఉందా అనే ఆలోచన వస్తోంది ఇక్కడికి వచ్చి చూస్తుంటే. సాధారణంగా ఎక్కడికైనా ఆలయానికి దర్శనానికి వెళ్తేనే అబ్బా స్వామి నీ దయ చాలయ్యా, నీ దయ ఉంది కాబట్టే దర్శనానికి వచ్చామయ్యా అనుకుంటాం. కానీ లోక కళ్యాణం కోసం ఏకంగా ఒక అద్భుతమైనటువంటి వైకుంఠాన్నే ఏర్పాటు చేసేసారు అనిపించింది. అందరూ జీవితంలో ఒక్కసారైనా వచ్చి దర్శించుకోవాల్సినటువంటి అత్యద్భుతమైన దేవస్థానం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. ఎంత సుందరంగా ఉందో చూసారా. కానీ వారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, ఈ సంకల్పం తీసుకోవటం, ఆలయం నిర్మించాలనుకోవటం ఇవన్నీ కూడా స్వామివారి కృపేనండి. ఎప్పుడూ రామారావు గారు చెప్పే మాట ఒక్కటే ఉంటుంది. వ్యవస్థాపక ధర్మకర్త ఎవరైతే ఉన్నారో మానేపల్లి రామారావు గారు, వారి కుటుంబం అంతా కూడా స్వామివారిలోనే లీనమైపోయారండి. స్వామివారి సేవకే అంకితం అయిపోయారని చెప్పుకోవాలి. రామారావు గారు ప్రత్యేకంగా చెప్తారు, ఇది నాది కాదు, నా గొప్పతనం కాదు, స్వామి ఈ విధంగా చేయించుకున్నారు, లోక కళ్యాణం కోసం ఈ విధంగా ఆలయాన్ని నిర్మింపజేశాము, భక్తులందరూ కూడా దర్శనానికి రావాలి, స్వామివారి సేవలో పాల్గొనాలి, తరించాలనేదే వారి కోరిక. మరి ఇంత చక్కగా ఆలయం నిర్మితం అయినప్పుడు మనం భక్తులుగా, ఆ స్వామివారి సేవకులుగా మనం రాకపోతే ఎలా? ఇప్పటికే చాలా మంది వీక్షించుంటారు, 2-3 సార్లు వచ్చుంటారు, కుటుంబ సమేతంగా వచ్చుంటారు. మళ్ళీ రావాల్సిన స్థలం అని చెప్తానండి. ఇప్పటి వరకు రాలేదా? భువనగిరి, యాదాద్రి, తిరుమలగా పేరుగాంచినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి తప్పకుండా రండి. ఆ స్వామివారి కృపకు పాత్రులు కండి. స్వర్ణగిరి స్వామివారి మాఢ వీధుల్లోనండి ఆలయానికి సంబంధించి ఉత్తర మాఢ వీధిలో చాలా ప్రత్యేక ఆకర్షణగా ఎక్కువ అక్కడే మనకు కనిపిస్తాయి. ఓ వైపున చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. మధ్యలో ఉండేది ఎవరో తెలుసా? ఆ చిన్ని కృష్ణయ్య. ఆయన లేకపోతే ఎలా? అన్ని రూపాల్లో స్వామి ఉన్నట్టుగా ఇక్కడ చిన్ని కృష్ణయ్య రూపంలో కూడా మనకి దర్శనమిస్తారండి. కాళింగ వర్ధనం అంటారు కదా, నాట్యం చేస్తూ చిన్ని కృష్ణయ్య మనకి ఇక్కడ కనిపిస్తారు. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాసేపు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళొచ్చు. చాలా మంది ఇక్కడ ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ఆ స్వామి దర్శనం చేసుకుందామా అని ఉందండి మనసంతా. కానీ చుట్టుపక్కల చూసేందుకే దగ్గర 1.5-2 గంటల సమయం పట్టేస్తుంది. నా మాట నిజం, మీరు ఒక్కసారి వచ్చారంటే ఒక పూట ఇక్కడే గడిచిపోతుంది అనమాట. ఇక పూర్తిగా చుట్టుపక్కల అంతా వీక్షించాను, మీకు కూడా చూపించగలిగాను. ఇక ఆలస్యం చేసేయడం ఎందుకు, వెళ్ళిపోదాం స్వామివారి దర్శనానికి. స్వామి దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా గరుత్మంతుల వారి పర్మిషన్ ఉండాలంటారు కదా, ఆయన అనుమతితోనే మనం లోపలికి అడుగు పెట్టగలం. ఇదిగో ఇక్కడ దగ్గర స్వామి మనకి కనిపిస్తారు. ఏకశిలలో 15 అడుగుల్లో గరుత్మంతుల వారు మనకి దర్శనమిస్తారండి. చూడండి ఎంత సుందరంగా ఉన్నారు, భలే ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. రెక్కలు ఇలా చాపి స్వామివారికి వినమ్రంగా నమస్కరిస్తున్నట్లుగా. ఎందుకంటే ఆయన దాసుడు కదా,
ప్రథమంగా ఆయన భక్తుడు ఎవరు ఉన్నారంటే గరుత్మంతులేనండి. ఎక్కడికైనా సరే స్వామి వెళ్ళాలంటే కావాల్సింది గరుత్మంతుల వారే కదా. గరుడారూఢుడై ఆ స్వామి వారు కనిపిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా గరుత్మంతుల వారు మనకి ఇక్కడ కనబడతారండి. విశేషం ఏంటో తెలుసా? ఇటువైపుగా ఎలా కనిపిస్తున్నారో అచ్చం అదే మాదిరిగా వెనక పక్క కూడా ఉంటారండి. ఇక్కడి నుంచి ఆ పాదాలకి నమస్కరించుకుని స్వామి దర్శనం బాగా జరగాలని కోరుకుందాం. గరుత్మంత, ఆ వెంకటేశ్వరుడి దర్శన భాగ్యం మాకు కల్పించండి. చక్కగా దర్శనం చేసుకోవాలి మీ అనుమతితో. ముందుగా గణపతి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఆ విఘ్నేశ్వరుడు విశ్వక్సేన గణపతిగా మనకి దర్శనం ఇస్తారండి. ముందుగా ఒక చిన్న మండపంలో బొజ్జ గణపయ్య అలా కూర్చుని ఉంటారు. నల్లరాతి విగ్రహమే, అలా తొడుగు వేశారు స్వామికి. ఎంత ముద్దుగా ఉన్నారో ఆ గణపయ్య. చూడండి, మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. క్యూ లైన్స్ అండి. స్వామివారి దర్శనం కోసం మనం వెళుతూ ఉన్నాము. సర్వదర్శనం ఉంటుంది, అలాగే 100 రూపాయల టికెట్ ఉంటుంది. అలాగే ఆ పైన అంటే ఒక్కొక్క సేవలో మనం పాల్గొనాలి, అతి దగ్గరగా మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాలి, కొన్ని ఆర్జిత సేవల్లో మనం పాల్గొనాలి అనుకున్నప్పుడు వివిధ రకంగా టికెట్స్ ఉంటాయి. మనం ఇన్ఫర్మేషన్ అవి తీసుకుని దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. గోవిందా గోవిందా. ఇదండి చిన్నజీర స్వామి వారి మంగళ శాసనములతో ఇది ప్రారంభమైందని చెప్పడానికి గుర్తుగా ఇక్కడ ఒక శిలా ఫలకం మనం వీక్షించండి. ఒకసారి గురువు గారికి, స్వామివారికి నమస్కరించుకుని లోపలికి వెళ్దాం. దానికి లోపలికి అడుగు పెట్టేశానండి. ఎప్పుడైతే గిరిపైకి మెట్లెక్కి వచ్చానో ఏదో తెలియని భావన, ఇంకొంచెం దగ్గరికి వెళ్తే స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకొంచెం అనుకుంటూ ముందు చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు, ఆ విశేషాలన్నీ మీకు వివరించే ప్రయత్నం చేశాను. ఇంకా లోపలికి వచ్చేసాను. ఆనందం పట్టలేకుండా ఉంది. ఎప్పుడెప్పుడు చూద్దామని. మొదటిసారి అండి నేను రావటం. ఇది ఇప్పటి వరకు రాలేదు. సంవత్సరం గడిచిపోయింది అప్పుడే. ఖచ్చితంగా నేను చూడటమే కాదు, మీ అందరికి కూడా, అంటే ఎవరైతే ఇంకా రాలేదో వాళ్ళకి ఇంకా బాగా తెలియచెప్పే ప్రయత్నం అనమాట. వచ్చిన వాళ్ళు మరొక్కసారి చూసే అవకాశం అంతే. ఇగో ముందుగా ఇలా లోపలికి అడుగు పెట్టగానే ధ్వజస్తంభాన్ని వీక్షించవచ్చు. దగదగా మెరిసిపోతోందండి. ఎంత బాగుందో. బయట మనం విజయ స్తంభం చూస్తాం, మానేపల్లి వారి విజయ స్తంభము. ఆ తర్వాత మనం లోపల అడుగు పెట్టాక రాజగోపురం నుంచి లోపల ప్రధాన ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి కనపడేది, కన్నుల విందు చేసేది అతి ఎత్తైనటువంటి ధ్వజస్తంభం అనమాట. స్వామివారి తిరునామాలు, శంఖచక్రాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఒక్కసారి నమస్కరించుకుని అలా అడుగు వేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆలయం లోపలికి అడుగు పెట్టామండి. మంత్రాలు వినిపిస్తున్నాయి కదా, ఎంత బాగుందో. ఇలా స్వామి వారికి ఎదురుకుండా గరుత్మంతులు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. అదిగో స్వామి. గోవిందా. ప్రస్తుతం మనం ప్రధాన ఆలయం లోపల ఉన్నామండి. స్వామివారి దర్శనం చేసుకుని అలా బయటకు వస్తే చాలా విశేషమైన ప్రాంగణం అన్నమాట. అష్టలక్ష్ముల మధ్యలో శ్రీ వెంకటేశ్వరుల వారు అలా కొలువై ఉన్నారు. ఎంత బాగుందో చూడండి. స్వామి, ఆహా, జన్మ ధన్యమైపోయినట్లే. అమ్మవార్లందరూ కూడా నిజంగా వచ్చి అలా కూర్చున్నారా అష్టలక్ష్మి అన్నట్టుగా కనిపిస్తున్నారండి. ఎంత ముద్దుగా ఉన్నారో. సంతాన లక్ష్మి అమ్మవారు, బుజ్జి బాబున్నాడు ఒళ్ళో. అలాగే ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, సంతాన లక్ష్మి అమ్మవారు, ధనలక్ష్మి అమ్మవారు, గజలక్ష్మి అమ్మవారు అందరూ మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఒకే చోట అనమాట. మధ్యలో స్వామివారు. ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకుని ఇలా బయటకు వస్తారో ఇక్కడ కూడా మరొకసారి ఆ స్వామిని దర్శించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. ఏంటో తెలుసా? తులాభారం. ఈ మండపానికి తులాభార మండపం అని కూడా అంటారు. ఇదిగో చూసారా, త్రాచు ఇలా చూస్తారు కదా, తూకం. ఇక్కడ ఏంటంటే మనిషి ఎంతైతే బరువు ఉంటారో వారికి తగ్గట్టుగా ఎంతో కొన్ని పదార్థాలు ఇవ్వచ్చు అనమాట. అందులో ప్రత్యేకంగా మీకు రాసి ఉంటాయి తులాభారానికి సంబంధించి ఏమేమి ఇవ్వచ్చని. ఆ ఇచ్చిన వస్తువులు ఇగో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి మనకి సిద్ధంగా ఉంచుతారనమాట.
మనిషి ఎంత బరువు ఉంటే అంత. కొంతమంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకోవచ్చు, ఎందుకంటే స్వామికి ఎన్నో రకాలుగా మొక్కుకుంటారండి. ఆ కోరికలు తీరి వచ్చిన వాళ్ళు ఇలా తులాభారంలో మేము పాల్గొంటాము, మేము ఎంతైతే బరువు ఉంటామో అంతకి తగ్గట్టుగా ఏమైనా పదార్థాలు మీకు సమర్పించుకుంటాం స్వామి అని ఆ స్వామికి మొక్కుకుంటారండి. అలా ఈ తులాభారం అంటే ఇక్కడ జరుగుతుంది అనమాట. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రధాన ఆలయం లోపలే జరుగుతుంది. మీరు మాత్రం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ స్థలానికి రండి, వీక్షించండి. తులాభారంలో ఏ వస్తువులు ఇవ్వచ్చు అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఒక బోర్డులో రాసి ఉంటుందండి. లేకపోతే అడిగినా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒకరు ఇక్కడ ఉంటారనమాట. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వాళ్ళు ప్రతి చోట అన్ని ఏర్పాట్లు చేశారండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వెంటనే అందిస్తారు. ఇక్కడ చూడొచ్చు, ఇగో చక్కెర సుమారుగా ఇక్కడ ఎంత రుచి ఉంటుందంటే 40 రూపాయల వరకు ఉంటుంది. జాగిరి, బెల్లం, బియ్యము, అలాగే మిశ్రి అంటే పట్టిక బెల్లం చిన్నవి మనకు ఉంటాయి కదా, అవి అనమాట, చిన్న పట్టిక బెల్లం మొక్కలు అవి. ఆ తర్వాత 10 పైసల నాణ్యాలు ఏవైతే ఉంటారో, నాణ్యాలు అంటారు అవి. అలాగే 25 పైసల నాణ్యాలు, 50 పైసల నాణ్యాలు, 1 రూపాయి కాయిన్స్, ఇవైనా కూడా. ఇవి మొత్తం మనకేంటంటే 1 కేజీ 202 రూపాయలు. అంటే కేజీ తూగితే అలా అనమాట. మనం ఎన్ని కేజీలు అయితే ఉంటామో అంత సమర్పించుకోవచ్చు. సుమారుగా ఇప్పుడు ఒక బాబు ఉన్నారు, మీ అబ్బాయికి తులాభారం వేద్దాం అనుకున్నారు, 40 కేజీలు ఉన్నాడు బాబు అని అన్నప్పుడు ఇవి మనకి ఏది ఇద్దాం అనుకున్న నిర్ణయించుకుని, అది చక్కెర లేకపోతే బెల్లమా నిర్ణయించుకుని ఆ ధరకి తగ్గట్టుగా మనం ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తే చాలండి. దానికి రెడీగా ఇక్కడ ఉంచుతారు, మనం అవి తీసుకొచ్చి అక్కడ తూకం వేస్తారనమాట. అవి మరి ఏం చేస్తారు అవి అని అంటే, అవన్నీ కూడా స్వామివారి ప్రసాదాల్లో వాడతారు. మనకి పట్టిక బెల్లం తెలుసు, బెల్లం కానీ చక్కెర కానీ ఇవన్నీ ఏంటంటే లడ్డూలో కలుపుతారు కదా, అలా కొన్ని పదార్థాలు ఏంటంటే వడలో కలుపుతారు. ఇక పులిహోరకి రైస్ ఏదైతే మనం ఇస్తామో తులాభారం చూసి ఆ రైస్ని పులిహోరలో, అంటే ప్రతిదీ కూడా స్వామివారి సేవకే వినియోగిస్తారనమాట. చక్కగా స్వామికి ఈ విధంగా మనం సమర్పించుకున్నట్టు ఉంటుంది. ఒకటి మన కోరికను స్వామి తీర్చారనడానికి మనకి కృతజ్ఞతగా ఇచ్చిన మళ్ళీ ప్రసాద రూపంలో మళ్ళీ స్వామి మనకే ఇస్తారు. ఏదో ఒక రూపంలో స్వామివారి చెంతకైతే చేరుతాయి అనమాట. ఇది ఒక గొప్ప అవకాశం. తులాభారంలో మేము పాల్గొంటాం అనుకున్న భక్తులు రావచ్చండి. స్వర్ణగిరి దేవాలయంలో అవకాశం ఉంది. ఆ వెంకటేశ్వరుడు సన్నిధిలో మీరు ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుంటారనే కోరుకుంటున్నాము. యాదాద్రి తిరుమల స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి నమో నమః. జై శ్రీమన్నారాయణ. ఎంత సంతోషంగా ఉందంటే ఇవాళ, ఎన్ని జన్మల పుణ్యఫలమో ఇలాంటి దర్శన భాగ్యం కలిగింది అనిపించిందండి. జన్మధన్యం అయిపోయిందంతే. ఇన్నాళ్ళు వేచి ఉన్నందుకు చక్కటి దర్శనాన్ని ఇచ్చాడు స్వామి. లోపలికి అడుగు పెట్టడమే ఒక మహద్భాగ్యం అండి. ప్రధాన ఆలయంలోకి ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఆ స్వామిని ఎప్పుడెప్పుడు చూస్తానా అనే భావనే నాకు అలా ఉంది మొదటి నుంచి. చుట్టూ చూసుకుంటూ లోపలికి అడుగు పెట్టాను కదా, ధ్వజస్తంభం నుంచి మొదలు పెడితే గుండె దడ పెరుగుతోంది. ఆయన ఎప్పుడెప్పుడు చూస్తానా, ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయారు ఆ వెంకటేశ్వర స్వామి. నాకేంటి, అందరి భక్తులకి అంతే, ఆయన్ని చూస్తే ఆయన కావాలనుకుంటే. అలా నెమ్మదిగా రావటం అండి. ప్రాకారం అయితే అద్భుతం, అంతే. శిల్పకళకి ముగ్ధులైపోతారు వచ్చిన వాళ్ళందరూ కూడా, చూసేవాళ్ళు. అవి చూస్తూ అలా ఉండిపోతారు అంతే. స్తంభాలు తాకినా, ఒక నిమిషం ఇక్కడ ఈ లీనమైపోయినా ఏదో మధురానుభూతి, వైకుంఠంలో మనం అడుగు పెట్టామనే భావన వస్తుంది అంతే. అలా నెమ్మదిగా లోపలికి రాగానే ముందు గరుత్మంతుల వారిని దర్శించుకోవాలి, ఎందుకంటే ఆయన పర్మిషన్ ఉండాలిగా. సరిగ్గా స్వామివారికి ఎదురుగుండా ఉంటారండి గరుత్మంతుల వారు. నాకు ఇక్కడ ఎంత విచిత్రంగా అనిపించారంటే, కృష్ణశిలతో ఉంటారు. అంటే ఎవరన్నా ఏదైనా చెప్పేటప్పుడు, తమ పై వాళ్ళు ఏదైనా చెబుతున్నప్పుడు ఎలా అయితే వినమ్రంగా ఏంటి స్వామి అని వింటారు కదా, అలా ఆయన మోము నాకు కనిపించిందండి. అంటే ఎప్పుడెప్పుడు స్వామి పిలుస్తారా, ఎప్పుడెప్పుడు నేను పలకాలా, నేను సిద్ధంగా ఉండాలా ఆయన విహంగ వీక్షణకు వెళ్ళేటప్పుడు అన్నట్టుగా సిద్ధంగా కనిపించారు నాకు గరుత్మంతుల వారు. ఎంత బాగుంది ఆయన రూపం, ఇంకా ఉంది కళ్ళల్లో. అలా నెమ్మదిగా వస్తే రామానుజాచార్యుల వారు అలాగే ఆళ్వారులు మనక్కడ దర్శనమిస్తారండి. ఫస్ట్ వారిని దర్శించుకుని అలా ముందుకు వెళ్తే గోదాదేవి అమ్మవారు పచ్చటి చీరతో ఎంత ముద్దుగా కనిపించిందో ఆవిడ. అలా ఆవిడ దర్శించుకుని 2 అడుగులు ముందుకు వేస్తే ఇక ఆ దివ్యమంగళ రూపాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. స్వర్ణగిరిలో సువర్ణమయమై ఆ వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. అక్షరాల 16 అడుగులతో ఆ స్వామిని వీక్షిస్తే ఇంకా వేరే ఏమీ అవసరం లేదు ఈ జీవితానికి అనిపించిందండి. వాస్తవం చెప్తున్నాను, కళ్ళ వెంబట నీళ్ళు వచ్చాయి. స్వామి, ఇంతకంటే ఇంకా భాగ్యం ఏముంది? నా తల్లిదండ్రులను తలుచుకున్నాను, వారి వల్లే కదా ఈ జన్మ, నువ్విచ్చిందే కదా ఈ భాగ్యం అనుకుంటూ నా కళ్ళు తడిచాయి నిజంగా. అక్కడున్న స్వామి, మీ మనసులో ఏమన్నా బాధలుంటే చెప్పుకోండమ్మా, ఏం కాదు స్వామి తీరుస్తారు అనగానే ఇప్పటికీ ఒళ్ళు జలతరిస్తోంది. ఆ క్షణం గుర్తొస్తే మొత్తం బంగారమయమైపోయాడండి ఆ వెంకటేశ్వరుడు.
ఎంత బాగున్నారంటే 16 అడుగుల్లో స్వామి. మనం ఎక్కడ అంత ఎత్తులో స్వామిని చూడం. అసలు తెలంగాణ వ్యాప్తంగా ఏంటి, దాదాపుగా ఈ ప్రపంచంలో మనం ఎక్కడా చూడమేమో అంత ఎత్తులో స్వామి మనకు కనిపిస్తారు. షోడశ కళలకు షోడశ మూర్తి అంటారు కదా, అలా అన్ని అడుగుల్లో అంత చక్కగా ఆయనకి చేసేటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఉంటాయండి. మొత్తం బంగారుమయం, ఆపాద మస్తకం పైన మకర తోరణంతో కలిపి పూర్తిగా బంగారుమయమై ఉంటారు స్వామి. స్వామి వారికి అండి ఇక్కడ ప్రత్యేకం ఏంటో తెలుసా? స్వామి తెలుసు కదా భంగిమ ఎలా ఉంటుందో. ఒకవైపు ఏమో ఇలా ఒక చెయ్యి, ఇంకొక చెయ్యేమో ఇలా చూపిస్తారు. ఆయన పాదాలే శరణ్యం, మరోవైపు అమ్మవార్లను దర్శించుకోమని. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఆయన హృదయ స్థానంలో మనకి దర్శనమిస్తారు. చక్కగా అక్కడ కూడా మనకి పూలమాలలు వేసి, మొత్తం స్వామివారికి పూలమాలలు అన్నీ వేశారు. స్వామివారి నుదుటిన 3 కేజీల పచ్చ కర్పూరంతో నామం ఉంటుందండి. మధ్యలో శ్రీ కస్తూరి అనమాట, అంటే లక్ష్మీ అమ్మవారినే స్వామివారికి సమర్పిస్తారనమాట. ఆ ముద్ద కర్పూరము మొత్తం 3 కేజీలటండి ఇక్కడ నామానికి. అసలు చూస్తే కర్పూరంతో అంత చక్కగా తీర్చిదిద్దగలుగుతారా అని అనిపిస్తుంది. అంతే, అంటే ఆయన సేవని ఆయన ఏ విధంగా తమ భక్తులతో చేయించుకుంటాడనేది అర్థమవుతుంది అనమాట. ఎంత ముద్దగా ఉంది, నీట్గా చాలా చక్కగా పెట్టారు. ఇక్కడ గడ్డం దగ్గర కూడా ఉంటుంది కదా పచ్చకర్పూరం. అలా స్వామివారి నామాలు అలా చూడొచ్చు. ఆ నామాలు అటు ఇటుగా కళ్ళు చూస్తుంటే మనల్ని ఎప్పుడు వీక్షిస్తున్నాడా అనిపిస్తుంది. శంకు చక్రాలు, అలాగే స్వామివారికి ప్రత్యేకంగా ఉంటుంది ఒక ఆభరణం, అది వేశారు. మొత్తం బంగారు మయమై ఉన్నారు. వడ్డానం దగ్గర ఒక పడగ ఇలా మనకి కనిపిస్తుంది, అది ఖచ్చితంగా వీక్షించండి. హృదయస్థానం పైన పచ్చ అంటే మరకతం, ఒక మణి ఇంత పెద్దగా హారం లాగా ఉందండి స్వామివారికి. మీరు దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఇవన్నీ ఎందుకు వర్ణిస్తున్నానంటే, మనం స్వామిని చూడగానే ఏముండదు, ఇంకా ఏదో అడుగుతాం, కోరికలు కోరుకుంటాం, లేకపోతే అవి కూడా గుర్తుకు రాకపోతే ఆయన్ని చూస్తూ అలా వచ్చేస్తాం ఒక్క నిమిషం. అలా కాకుండా మీరు ఒక్క నిమిషం గమనించండి. నాకైతే సుమారుగా ఒక 5-6 నిమిషాలు ఉండే అద్భుతమైన అవకాశం దొరికిందనమాట. ఇంకా అందులో అలా అలా వర్ణించుకుంటూ వస్తే పంచ అన్ని కూడా బంగారుమయమే. స్వామివారి పాదాలకు అలా నమస్కరించుకుంటే ఒక పుష్పం పైన ఆయన అలా నిలబడి ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆలయ వేళలు కూడా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ప్రారంభిస్తే రాత్రి 9:30 వరకు ఉంటారండి స్వామి మన కోసమే వేచి ఉన్నట్టుగా. 9:15 వరకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా పవళింపు సేవ ఉంటుంది. మార్నింగ్ 3 గంటల నుంచి ప్రారంభిస్తే స్వామి మన కోసమే అలా వేచి ఉంటారు. మరోవైపున ఉత్సవమూర్తులను మనం చూడొచ్చు. నరసింహస్వామి వారు ఉంటారు, లక్ష్మీ అమ్మవారు, ఉత్సవమూర్తులను మనం చూస్తాం. అన్నీ కూడా లోపల మనం గమనించవచ్చు. మొదటి ద్వారం గుండా నేను చాలాసేపు వీక్షించగలను. ఇంకా అదృష్టం ఏంటో తెలుసా, ఇంకో శేష వస్త్రాన్ని నాకు అందించారు. ఎంతటి మహద్భాగ్యమో. ఇవాళ ఉపవాసం ఉన్నాను, ఆయన చూసిన తర్వాతే ఏమైనా స్వీకరిద్దాం అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే గురువారం రోజు వచ్చాను. ఇవాళ స్వామికి చాలా విశేషమైన సేవ జరుగుతుందండి. 484 కేజీల పులిహోరను ఒక రాశిగా పోసి స్వామివారికి సమర్పించి అది ప్రసాదంగా ఇస్తారట. ఆ సేవ జరిగింది. పులిహోర కూడా ప్రసాదంగా అందించారు. అలాగే ముఖ్యమైనది లడ్డు కూడా ప్రసాదంగా అందించారు. స్వామిని చూసిన తర్వాత ఇక నా ఉపవాస దీక్ష విరమించినట్టే. తీర్థం తీసుకున్నాను. ఇక సరే లడ్డు స్వీకరిద్దాము. ఇక్కడే తయారు చేస్తారు లడ్డు. ఇందులో కూడా పచ్చకర్పూరం వేస్తారు, పటిక బెల్లము, ఇంకా తెలుసుగా శనగపిండితో చేస్తారు, పంచదార, యాలకులు, ఇవన్నీ కూడా మనకి తులావారంలో ఇచ్చినవి వినియోగిస్తారండి. గోవిందా. ఆహా, ఎంత మధురంగా ఉందో. జీడిపప్పు వచ్చింది నాకు. చాలా బాగుంది. ఎంతో సంతోషంగా వెళ్తాను ఇంటికి ఇవాళ. నేను ఇన్ని రోజుల తర్వాత దర్శించుకున్నాను అని. బయట ఆలయ ప్రాంగణంలోనే అద్దాల మండపం ఉంటుంది. అక్కడ ఉయ్యాల స్వామిని అలా కూర్చోబెడితే ప్రతి చోట ఆయనే అన్నట్టుగా అనిపిస్తుంది. ఇందుగలడు అందులేడని సందేహం వలదన్నట్టు ప్రతి చోట ఆయన పూర్తిగా కనిపిస్తారనమాట. మొత్తంగా ఆలయ ప్రాంగణంలో ఇలా ఉంది. నా అనుభూతి అయితే ఇది. ఎన్ని జన్మల పుణ్యఫలము ఆయన్ని దర్శించుకోవటం, మళ్ళీ 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 ఆయన దర్శనం కలగాలి, ఆయన సేవలో తరించే భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. స్వామివారి దగ్గర ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించవచ్చండి, విమాన వెంకటేశ్వరుడు చాలా ప్రత్యేకంగా బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటారు ఆయన. అంటే పైన గోపురం ఏదైతే ఉందో, స్వామివారు ఎక్కడైతే కొలువై ఉన్నారో గర్భగృహం, ఆ పైన ఆ గోపురం పైన విమాన వెంకటేశ్వరుడిని తిరుమలలో ఎలా అయితే మనం దర్శించుకుంటామో అలాగే ఇక్కడ కూడా బుజ్జిగా మనం ఆ విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎంతటి అదృష్టమో, ఒక్కసారి దర్శించడమే భాగ్యం అనుకుంటే నిరంతరం స్వామివారి సేవలో ఉంటారు మీరు. ప్రత్యేకించి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి గురించి వివరాలు తెలియచేయండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన.
వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ప్రియ భగవద్బంధువులారా, భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థానంలో ఈరోజు మనము ఇక్కడ వేంచేసి ఉన్నాము. వెంకటాద్రి సమం స్థానం. ఆ వెంకటాద్రికి సమమైనటువంటి స్థానము భూలోకంలో ఎక్కడా లేదు. వెంకటేశ సమో దేవో. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి సమానమైనటువంటి భగవంతుడు నభూతో నభవిష్యతి. ఇంతకుముందు లేడట, ఇక జన్మలోనూ రాడట. అంత విశిష్టమట ఈ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర. అలాంటి భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థానంలో వార్షిక కాలము పూర్తయింది. దేవాలయ నిర్మాణము జరిగి ఆలయ వ్యవస్థాపక నిర్మాణ ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు, అట్లాగే మన జగదాచార్యులు శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామి వారి యొక్క మంగళాశాసనములతోటి అత్యంత వైభవపీతంగా ఆలయం అంతా కూడా చాలా కడు రమణీయంగా, దేదీప్యమానంగా, రంగరంగ వైభవంగా, నిర్విఘ్నంగా జరుగుతూ వస్తూ ఉన్నది. సంవత్సర కాలంలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో వైభవాలను, ఎన్నో ఆశ్చర్యాలను స్వామి మనందరికీ కూడా ఇవ్వడం జరిగిందట. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మన దేవాలయానికి సుమారుగా 1,20,00,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారంటే ఎంత వైవిధ్యమో అర్థం చేసుకోండి. మొన్న గత నెల మాఘమాసంలో జరిగినటువంటి బ్రహ్మోత్సవాలకి వివిధ క్షేత్రాల నుంచి అర్చక స్వాములు, ప్రధాన అర్చక స్వాములు విచ్చేసి స్వామివారికి శేషమాలలు సమర్పించడము, అలాగే 8 మంది జియర్ స్వాములు మన దగ్గరికి విచ్చేసి ఆ స్వామికి మంగళాశాసనం చేయడంతో ఇంకా ఈ యొక్క క్షేత్రానికి వైభవం పెరుగుతూ వచ్చింది. అట్లాగే భీష్మ ఏకాదశి పర్వదినమున స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదిత్యుడు, ఆ సూర్య భగవానుడు తన యొక్క సూర్యకిరణాలతోటి స్ఫురింపచేసి ఆ దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడికి మరింత తేజోగుణాన్ని పెంపొందించాడట. అంత విశిష్టత ఈ స్వర్ణగిరి క్షేత్రము. ప్రతిదినము నిత్య నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలన్నిటినీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వస్తుంది. క్రోధినామ సంవత్సరంలో చాలా వైవిధ్యభరితంగా స్వామి మనందరికీ అనేక రూపాలలో మద్భక్త ఎత్ర గాయంతే తత్ర తిష్టామి నారదః. నా భక్తుడు ఎక్కడైతే వస్తాడో అదే నాకు వైకుంఠము అని నిరూపించి స్వర్ణగిరి క్షేత్రం మీద భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్నాడట ఆ శ్రీనివాసుడు. అంత విశిష్టమైనటువంటి దేవస్థానము మన స్వర్ణగిరి దేవస్థానము. ప్రతి ఒక్కరూ స్వర్ణగిరి క్షేత్రాన్ని దర్శించి స్వామికి జరిగేటువంటి వైవిధ్యపరమైనటువంటి సేవలలో పాల్గొని ఆ శ్రీనివాసుడు పద్మావతి గోదామవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలుపుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం. గోవింద గోవింద. ప్రత్యేకంగా ఈ దేవస్థానంలో నిత్య సేవలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సహస్ర దీపాలంకరణ సేవ. ఎంత వైభవంగా ఉంటుందో, ప్రత్యేకించి ఇంకా ఆ సమయం కావస్తోంది. మీకు నేను ఆ అదృష్టం కూడా మనకు కలిగిందనే చెప్పుకోవాలి. ప్రతిరోజు అండి రాత్రి 7 గంటల నుంచి 7:30 వరకు సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. అంటే తిరుమాడ వీధుల్లో స్వామి అలా ఊరేగుతూ వచ్చి ఆ మండపం ఏదైతే ఉందో సహస్ర దీపాలంకరణ మండపం, అక్కడ అందంగా సిద్ధం అయ్యి రెడీ అయ్యి స్వామి వచ్చి అలా కూర్చుంటారండి. మొత్తం సహస్రం అంటే 1000 దీపాల మధ్యలో స్వామివారికి సేవ జరుగుతుందన్నమాట. అది అందరూ వీక్షించవచ్చు. ఒక మండపంలో జరుగుతుంది. చుట్టూ దీపాల మధ్యలో ఉయ్యాలలో ఆయన కూర్చుని అలా ఊగుతూ ఉంటే చక్కగా స్వామివార్లు అయ్యవార్లు ఎవరైతే ఉంటారో వారందరూ స్వామిని అలా కీర్తిస్తూ ఉంటారు. మంత్రాలు అవి చదువుతూ ఉంటారు. అవి మనం వింటే ఇంకా జన్మ ధన్యమే. కాసేపు అక్కడ నేను కూడా కూర్చునే ప్రయత్నం చేస్తాను. ఆ విజువల్స్ అలాగే ఆ జరిగేటువంటి ఆ సేవ కార్యక్రమం ఏదైతే ఉంటుందో అవి మీరు కూడా వీక్షించండి. ఇగో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది సహస్ర దీపాలంకరణ సేవ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రిత పారిజాత గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రిత పారిజాత. ఆహా, ఎంతటి అదృష్టం! ఒక పూటంతా నేను ఇక్కడ గడపగలిగాను. వీక్షించారుగా. ప్రత్యేకించి తెలంగాణ భువనగిరిలో ఉన్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఎంత బాగున్నారో ఆ స్వామి, మాటలకు అందదు, వర్ణించలేం అంటారు కదా, అలాంటి అనుభూతిని ఇక్కడ నేను చెందానండి. యాదాద్రి తిరుమలగా పేరుగాంచినటువంటి ఈ స్వర్ణగిరి
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జీవితంలో ఒక్కసారైనా అందరూ దర్శించవలసినటువంటి దేవస్థానం అండి. తప్పకుండా మీరు వస్తారని కోరుకుంటున్నాను. చాలా సులువైన మార్గం అండి. హైదరాబాద్ నుంచి మీరు యాదగిరిగుట్ట వెళుతూ ఉంటే, యాదగిరిగుట్ట వరకు చాలా మందికి తెలుసు వరంగల్ వెళ్ళే దారి. ఇక్కడ మీకు మధ్యలోనే భువనగిరి వెళ్తూ ఉండగా మీకు కుడివైపున 1 కిలోమీటర్న్నర దగ్గరగా రావాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఎప్పుడైతే మీరు టోల్ గేట్ దాటారో అక్కడి నుంచి అంత దూరంలో ఆ స్వామి పిలుస్తున్నట్లుగా మనకు కనపడుతుంది అనమాట. మొత్తం ఆలయం అంతా ప్రివ్యూ అక్కడ మనం చూడొచ్చు. అలా నెమ్మదిగా రోడ్డు మార్గం గుండా లోపలికి వస్తే అక్కడి నుంచి ఒక అద్భుతమే. మీ అందరికీ కూడా ఆ స్వామివారి దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఇవాళ మీరు వీక్షించారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి. నమస్కారం. నమో నారాయణ. ఓం నమో వెంకటేశాయ.